చేస్తుంటే నిండిపోయినా కూడా పడుతుంది చూడు. నీళ్లు కారిపోతున్నాయి చూడు. కనపడుతుందిగా, ఎత్తి పెట్టచ్చుగా. నీళ్లు పొంగి పొర్లతనైతే ఇవే నువ్వు పట్టుకోవే. ఏ దానికి మాత్రం ఎత్తి పెడతావా, మాకు పెట్టవా? ఇదైతే స్టీల్, మీరు ప్లాస్టిక్. వీడికి నోడుదోలు ఎక్కువ, నువ్వు పట్టుకోవే. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో చూసుకోకుండా మధ్యలో దొరకబెట్టా. రజనీ వెళ్తున్నాడు. ఏంటి రజనీకాంత? ఎటు? అటువైపు వెళ్తున్నాడు. ఏంటి రోబో సినిమా షూటింగ్? అవును, వదులు. చూసావా, రజనీ వచ్చినట్ట. రజనీ వచ్చాడు అంటే ఐశ్వర్య కూడా వచ్చి నీ బిందె ఎప్పుడైనా ఎత్తచ్చు. దాని బిందె ఎత్తలేడు కదా, అందుకని ముందు వెళ్ళి దాని బిందె ఎత్తి తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఏయ్, రజనీ ఐశ్వర్యరాయ్ వచ్చారటే. ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? శేఖర్, నువ్వే కదరా వదిలేసింది, వెళ్ళి తీరా. నేను కరెంట్ స్తంభం మీద రబ్బర్ గ్లౌసులు లేకుండా ఎక్కేవాడిని. ఈ చెట్టు ఎక్కడం పెద్ద మ్యాటరా ఏంది? ఎక్కడ రజనీకాంత్? టాప్ లో ఉన్నాడు చూడు. ఇదంటారా రజనీ? అవును, అతనే రజనీ. చిన్న పిల్లడికి కూడా తెలుసు. మిమ్మల్ని నమ్మి ఎంత దూరం వచ్చినందుకు నన్ను చెప్పుతో కొట్టుకోవాలా? నేను 18 సార్లు గజనీలాగా కష్టపడి ఒక బిందిని లైన్ లో పెడితే దాన్ని సరికొట్టేశారు కదరా. దీనికోసం అంటారా సొంగలు కార్చుకుంటూ వచ్చారు? ఇదే సాధారణ గాలిపటం కాదు కుమారు. ఎన్నిసార్లు పందాలు కాసి గెలిచామో తెలుసా ఈ గాలిపటంతో? లక్క తెచ్చిన రజనీ గాలిపటంరా. జరుగు జరుగు జరుగు. షూటింగ్ ఎక్కడ? రజనీ ఎక్కడ? షూటింగా? ఎవరు మీతో చెప్పింది? ఇదిగా ఎక్కువ మార్గాడే చెప్పాడు. ఏంటి కుమారు, నీకంటే పని పట్టలేదు, వీళ్ళకు కూడానా? ఎన్ని పనులుంటాయి వీళ్ళకి? ఏంట్రా ఇలా ఇరికించేస్తారా? మొహం చూడు. ముసలోడా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? ఐశ్వర్యరాయని చూద్దామని. ఐస్ పెట్లోకి వెళ్ళే వయసులో ఐశ్వర్యరాయ్ కావాలంట. ఎరా, ఎన్నిసార్లు చెప్పాలరా? ఎప్పుడా ప్యాంటు? సార్, ఇంత టైట్ గా బెల్ట్ పెట్టుకుంటే ఎలా ఇప్పగలను సార్? నా ప్యాంట్ ఇప్పుతావా? ఇప్పమనేది నీ ప్యాంట్ రా. సార్ సార్ డాయిర్ వేసుకోలేదు సార్, చూస్తే మూర్చపోతారు సార్, వద్దు సార్. ఎరా, నీకు అంత మ్యాటర్ ఉందా? ఎప్పుడా ప్యాంటు? నా మ్యాటర్ గురించి ఈయన గారికి కూడా తెలిసినట్టుందే. ఏంట్రా ఇన్స్పెక్టర్ అన్నిటికీ రా అని పిలుస్తున్నాడు? రే, ఆడు లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు, రా అండ్ ఆర్డర్ పోలీస్. ఎరా, ఎటకారంగా ఉందా? అక్కడ ఇక్కడ రారా పోరా అని మేము మాట్లాడేదారా స్వచ్ఛమైన తెలుగు. మీరు మాట్లాడతారే ఆడ ఈడ బేవర్స్ అని, దాన్ని తెలుగు అంటారా? తల్లి అనే మాటను కూడా చెడ్డమాటం చేశారు కదరా. సార్ సూపర్ సార్, నాకు కూడా మీలాగా మాతృభాష అంటే చాలా ఇష్టం సార్. ఇది మాతృభాష కాదురా, పోలీసు వాళ్ళ భాష. చెత్త నా కొండిగా బచ్చగడత కలిసి గందరగోళం చేస్తావా? నీ అబ్బా మక్కెలు ఎరగదీస్తా. సార్, మా బాస్ని తిట్టకండి సార్. బాస్ ఏంట్రా? ఓహో, నువ్వే నా గ్యాంగ్ లీడరు? సార్ ఇరికించాలని చూస్తున్నాడు సార్. నేను చాలా మంచోడు సార్. మా మావి కూడా కమిషనర్ ఆఫీస్ లో ఉన్నాడు సార్. కమిషనర్ ఆఫీస్ లో? అక్కడేం చేస్తున్నారు? విచారణ ఖైదీగా ఉన్నాడు సార్. విచారణ ఖైదీగా?
లే లే పైకి లే ప్యాంట్ ఇప్పురా. నువ్వు మొండి మలతో ఉన్నా పర్వాలేదు ఇప్పురా ప్యాంటు ఇప్పే. మొండి వాళ్ళతో నిలబడడానికి ఇబ్బంది ఏం లేదు సార్, కానీ దరిద్రంగా ఉంటుంది. పర్లేదా సార్? ఇప్పుడు మాత్రం ఏంటి అందుగా నన్ను ఫీలింగ్ సార్ కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు సార్. రేయ్ ఇప్పో రేయ్ డ్రైర్ ఉంది అబద్ధం చెప్తావా? నిన్ను అబద్ధం నాతోనే అబద్ధం చెప్తావా? ఇందులో పెద్ద అబద్ధమే ఉంది సార్. అంత వీళ్ళ వల్ల జరిగింది సార్. రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పి కథలు వీళ్ళకి నేనే నేర్పించలేదు సార్. సార్ మా బాస్ మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు సార్. మా బాస్ ఏమన్నాడంటే పెద్ద గాలిపటాన్ని పట్టుకోవాలన్నా పావును పట్టుకోవాలన్నా తిన్నగా వెళ్ళకూడదు, వంకర టింకర్గా వెళ్ళాలని షార్ట్ కట్లు తీసుకొచ్చారు సార్. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. నాకు ఎయిర్ కట్ చేయటమే రాదు, షార్ట్ కట్ ఏంటి? రై ఏంట్రా చెప్పు. ఆల్రెడీ కట్రారి విషయంలో కుమ్మేస్తున్నాడు. వస్తాను. నన్ను నిరికించుకుంటా ఉండలేవా? వస్తాను మా అమ్మ ఎప్పుడో చెప్పింది ఏమని? బయలుదేరుతాను. ఫుట్పాత్ మీద కట్రాయిలు కొనుక్కోవద్దు, పోలీసులుగా అంటే చాలా ఇష్టం, కంట పడితే ఎప్పకుండా ఉండలేరు అని. చూసుకో. ఓకే సార్. ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్వి పసిపిల్ల పెన్ డ్రైవ్ పోగొట్టుకుంటావా? ఆర్ టు అషేమ్ టు గివ్ ఎన్ ఎక్స్క్యూజ్ లైక్ దిస్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. 6 నెలలకు ఒక ప్రాజెక్ట్ చేస్తూ పెన్ డ్రైవ్ లో మాత్రం బ్యాకప్ తీసుకుని ల్యాప్టాప్ ని ఫార్మాట్ చేశానంటున్నావు. ఒక DVD 10 రూపాయలు, 4-5 కాపీలు తీసించుకోవచ్చుగా. ఇది కూడా నేను చెప్పాలా? అది కాదు సార్, ల్యాప్టాప్ లో వైరస్ అటాక్ అయింది, అందుకే నువ్వు ఫార్మాట్ ఏం చేశాను. చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఐ విల్ గివ్ యూ 3 days టైం. ఆలోగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదంటే స్ట్రైట్ గా ఏరియర్ ఫీజు కట్టు వచ్చేయడం చూసుకుందాం. సార్ నో డోంట్ వేస్ట్ మై టైం. నా క్లాసీ టైం ఏంటి? ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్. ఎన్ని రెఫరెన్సెస్ తో ఈ ప్రాజెక్ట్ చేశాను, పెన్ డ్రైవ్ ఇలా పోయిందే. వాడే తీసుంటాడు పూజ. ఎవడు? ఉదయం మన మీద పడ్డాడే ఆ బఫలో గాడు. నీ మీద? సరే నా మీదే. వాడే తీసుంటాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది? వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళి చూడు, వెళ్తుంది. అవును, వెళ్ళే ఉంటుంది. వాడిని ఎలాగైనా కనిపెట్టి ఆ పెన్ డ్రైవ్ నేను తీసుకోవాలి. సార్ జగదాంబ సెంటర్ లో సెల్ ఫోన్ పోయిన కేసు ఒకటి ఉందే, అది వీడి మీద వేసిమంటారా? హలో, వీడు చూడడానికి అమ్మాయి కూడా ఉన్నాడు. థ్యాంక్స్ సార్. సెల్ ఫోన్ కేసు మాత్రం వేస్తే ఎలా? ఆ 60 ఏళ్ళ రేప్ కేసు ఉంది చూడు, అవును. అది వీడి మీద వేయి. 60 ఏళ్ళ అమ్మని నేను రేప్ చేశానా? రేప్ చేసినప్పుడు 30 ఏళ్ళరా? 30 ఏళ్ళ నాటి కేసు. ఆ సీతమ్మ ధర హత్య కేసు పెండింగ్ లో ఉంది కదా, అవును. అది వీడి మీద వేసేయి. హత్య కేసు కూడానా? తేడా కుమార్, కూసో కూసో. రేయ్ ఎలా యాసే ఏటిది? అది రాసుకో ఇది రాసుకో అని ఏదో ఇన్నామ రాయమన్నట్టు అడిగి చెప్తా. ఏటా సీనేటే మలయాళం పోస్టర్లా కూకోబెట్టావు అందరినీ. ఏంట్రా ఇంకా హాజరు కాలేదనుకున్నా. మీరున్నారన్న ధైర్యంతోనే నాన్న రభస్ చేస్తున్నారు. 4 రోజులు బొక్కలు వస్తే పులుసు కారుతుంది. చదువుకుని కుర్రోళ్ళు వదిలి నాన్న రాబస చేశారంటావేంటి? ఇక వాళ్ళు ఏమైనా కూలికోళ్ళు అంటాయా? ఏదో కొద్ది రోజులు ఆయనకు పని పాట ఎత్తుకుంటూ పోయారనుకో, అంతా అదే చదువుకుంటది. మీకే మీరు అలాగే అంటారు. యాదవుల గాలిపటం కోసం జగదాంబ సెంటర్ నుంచి జ్యోతి థియేటర్ వరకు అడ్డొచ్చిన వాటన్నింటినీ నాశనం చేశారు. ఈ గాలిపటానికి మాంజాన్ని పోస్తారే, గాజు పెంకు బొంగు బోషాణం అని. యాదవులు వీళ్ళు బాగుపడతారా? అదిగా కంచర్ గాడిలో పెరిగాడు, వీడితో తిరిగితే ఎలా బాగుపడతారు? ఏమయ్య బంగు కుమారు, కొకేన్ కుమారు, గంజాయి కుమారు, హఫీం కుమారు, బ్రౌన్ షుగర్ కుమారు, ఇలాంటి వాళ్ళని కటకటాల్లో వేసిన చరిత్రని ఇది. అలాంటిది చప్పిడి కుమార్ కానీ ఈ రోజు కూకోబెట్టావు, అవమానంగా లేదా? బయటికి రారని పని చెప్తాను. ఇప్పుడే చెప్తున్నా, ఎకమైనా సవ్యంగా ఉండండి. ఇంకో పాలిలా చేశారో ఆడు మక్కలికి మక్కలు ఇరగొడతాడు, మొత్తుకున్నారా? ఇది ఇప్పటికో 1000 సార్లు చెప్పుంటారు, అందుకే వాళ్ళు కలిసిపోయారు. ఇదిగో హెడ్ సార్ పంపించు. బతికిపోయాం, ఇక్కడే కూర్చోబెడతారని భయపడిపోయాం. సరే సరే పదండ్రా. నువ్వు మాత్రం ఉండరా? నేను ఒక్కడే ఎందుకు సార్, నేను వీళ్ళతోనే కదా వచ్చింది. వాళ్ళు బాగా చదువుకుని పైకి రావాల్సిన వాళ్ళు, నీకు పని పట్టలేదుగా, నువ్వు ఇక్కడే ఉండు. ఇన్స్పెక్టర్ గా రాసి పెడతారు, కొంచెంసేపు ఉండరా. ఇదిగో కౌన్సిలర్, ఇక్కడే ఉండిపోవడానికి ఇదేమో పార్కా సినిమా థియేటరా? నన్ను కూడా తీసుకో, లేదంటే మా ఇంట్లో కోట్ కూడా అయ్యం. నాకు ఓటు వేయరా? వెయ్యమంటే అయ్యం. మరి ఆ చూపుడు వేలు ఎందుకు? ఏ కానిస్టేబుల్, ఈడు ఎక్కడే ఉండిపోతున్నాడుగా, ఏలు ఎరగొట్టి. అసలు ఇక్కడ కాలుతుంటే పాట ఒకటి. రే కుమార్ గడు పిచ్చ కాకమని అంటున్నాడు. అవును మామా. సరే సెటు ఉంటా. రమేష్ భద్రంగా ఇంటికి పోండి. మా ఏరియాకి తీసుకొచ్చి వదిలేందుకు చాలా థ్యాంక్స్ సెటు. రమేష్ జబ్బు జాగ్రత్త, హుషియార్.
ఏమైనా ఇంకో గంటలో ఖాళీ అయిపోతుంది. మరి ఇంకెందుకు సెట్ జాగ్రత్త. ఇప్పట్లాగే పతంగుల సీజన్ మే నువ్వే జీత అయినావు. घर जाते हुए జాగ్రత్తగా పోవాలా. ఓడినోళ్ళు నీ మీద గుస్తా ఉంటారు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు సెట్. మమ్మల్ని చూసుకోవడానికి కుమార్ గడు ఉన్నాడు. రమేష్ నువ్వు గుజరాత్ లో పుట్టి ఉంటే పతంగులు ఎగరేసి కరోడ్పతి అయి ఉండేవాడివి. కుమార్ బచ్చం గుజర సంభాలనా. చల్తా హూ భాయ్. సరే, సరే. हाँ? బాయ్ సెటు. ఏంటి కుమారు బాధగా ఉందా? ఏంది లెఫ్ట్ బుక్ పొంగినట్టుంది. ఇన్స్పెక్టర్ కొట్టాడా? ముందుకు లాగా ముద్దట్టాడ్రా. వదిలేసి వచ్చారుగా. లేదు కుమారు, నువ్వు వచ్చే వరకు ఉండేవాళ్ళం. ఆలోగా సేటు గాలిపట ఎగరడానికి పిలిచాడు. నన్నేమో స్టేషన్ లో వేసి పోలీసు వాళ్ళు మాని చెప్పొస్తారు, మీరేమో బయట గాలిపెట్టాలనుకుంటారే. మా అబ్బాయి ఎన్నోసార్లు అనేవాడురా, నీకున్న అందానికి తెలివితేటలకి ఇలాంటి బేవర్స్ గాలతో తిరగద్దు తిరగద్దు అని. విన్నానా నేను? తిరిగాను కదా, అందుకే తీసుకెళ్లి స్టేషన్లో వేశారు. ఇప్పుడు ఏంటి, నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేయవా? ఎన్నిసార్లు చెప్పమంటావు రా? బయలుదేరండి బయలుదేరనే ఎంత ఉన్నా సార్. సరే వదిలే, నీ అదృష్టం అంతే. ఏంది నా అదృష్టం అంతే. రాజాలే గురి చూసి కొట్టారు, దుమ్ములేచిపోవాలిరా. ఎవరేమి అంటున్నా ఎవరడ్డు పడుతున్నా మేమిప్పుడు హీరోలురా. గుర్రంలా పరుగు తీస్తా పోటీలో ఇరగ తీస్తా. మాకు కంచుకోట మేము ఉండే పేట, అడిగేవారు ఎవరు లేరు, అడిగారంటే అయిపోతారు. దమ్మున్న రాజాలే గురి చూసి కొట్టారు, దుమ్ము లేచిపోవాలిరా. పగలంతా ఊళ్ళో రంగు వేసేస్తాం, రాత్రంతా బస్తీకి దారి మూసేస్తాం. సూపర్ స్టార్ సినిమా వస్తే మార్నింగ్ షో వెళ్తాం, థియేటర్లో హీలాలేసి గోల చేసేస్తాం. క్యాషేది లేకపోయినా రాజాల బతుకుతాము. ఇష్టం వచ్చినట్టు మేము ఏమైనా చేసేస్తాం, అడిగేవాడు ఎవడు లేదురా. దమ్మున్న రాజాలే గురి చూసి కొట్టారు, దుమ్ము లేచిపోవాలిరా. ఎవరేమి అంటున్నా ఎవరడ్డు పడుతున్నా మేమిప్పుడు హీరోలురా. తోటి బిర్యానీ డైలీ తింటాము, మీటర్ తిరిగే మ్యాటర్ ఉంటే జాలీ ఉంటాము. దారం తెగిన గాలి పట్టం లాగా తిరిగేస్తాం, నమ్మినోళ్ళ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం. ఊరు వాడ తిరుగుతున్నను ఉంది మాకు మంచి పేరులే, ఎప్పుడైనా ఎక్కడైనా గెలిచి తీరుతాం, కావాలంటే పోటీ చెయ్యరా. దమ్మున్న రాజాలే గురి చూసి కొట్టారు, దుమ్ము లేచిపోవాలిరా. ఎవరేమి అంటున్నా ఎవరడ్డు పడుతున్నా మేమిప్పుడు హీరోలురా. గుర్రంలా అరుగు తీస్తా పోటీలో ఎర్రక తీస్తా. మాకు కంచుకోట మేము ఉండే పేట, అడిగేవారు ఎవరు లేరు, అడిగారంటే అయిపోతారు.
ఇదేంటి నేను తాగితే తలుపు అవుతుంది? అమ్మా అమ్మా, కడుపులో కొంచెం గ్యాప్ ఉంది, ఏదైనా పెట్టి ఫుల్ చేసుకోమ్మా. అమ్మోయ్ అంత ముద్దట్టమ్మా. ఏరా టైం ఎంత అయింది? ఇప్పుడే రావడం. సర్లే మీ అయ్యి కనపడ్డా? కనిపించకుండా పోయిడా? అమ్మయ్యా, కనికరించావమ్మా కనకదుర్గ. అమ్మా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఈకమ్మా, కనిపెట్టి తీసుకొచ్చేస్తారు. ఇంతసేపు నీకోసమే ఇంటి బయట కూర్చుని ఉన్నాడురా. ఇంటి బయట ఎక్కడున్నాడా? అక్కడ ఉన్నది చెత్తకుండి కదమ్మా. దరిద్రుడా, ఇదేంటి చెత్తకుండి మాట్లాడుతుంది? చెప్పుతో కొడతా. నేనేమన్నా చెత్తకుండిలా ఉన్నానా? నాన్న గెటప్ భలే ఉంది నాన్న, ఒకే ఒక్క సినిమాలో అర్జున్ లాగా ఉంది. మాట్లాడతావురా? నోరు కట్టుకొని కడుపు కాల్చుకొని పస్తులుండి నేను చదివించాను చూడు. ఏంటా నవ్వు? నవ్వకేం చేయమంటావు? అబద్ధం వాడిని అతికినట్టుండాలి నాన్న. నోరు కట్టుకున్నానన్నా ఓకే, కానీ కడుపు కాల్చుకున్నా అంటావేంటి? నువ్వు తిన్నాను. ఛీ, ఓ పక్కన వాడిని తిడుతుంటే గోరు ముద్దలు చేసి పెడతానికి వచ్చావా? అండి మీరు చెప్పేది ఎలాగో వాడి చెవికెక్కుతుంది. కాళ్ళు చేతులు ఖాళీగానే ఉన్నాయిగా. అమ్మంటే నువ్వేనమ్మా. జీవితాంతం తిట్టినా కొట్టినా కన్న పెట్టే కడుపు నిండిందా లేదా అని చూసావా? అందుకే ప్రేమతో అమ్మా అని పిలిచాను. మరి నన్ను? నిన్ను రేయ్, దూరం పోకు వెధవా. జీవితంలో బాగుపడతావా? అసలు ఎప్పుడు బాగుపడతావురా? హలో, అంత అర్జెంట్ గా బాగుపడి ఏం చేయాలంట? 30 ఏళ్ళుగా 3 పూట్ల అన్నం పెట్టి పెంచి పోషించావు. తొందరగా ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేయి. అదొచ్చి ఓ 15 ఏళ్ళు అన్నం పెట్టి నన్ను పోషించేస్తుంది అనుకో, ఈ లోపల నాకు పుట్టిన పిల్లలు డెవలప్ అయిపోతారు కదా. వాళ్ళు 10-15 ఏళ్ళు నన్ను చక్కగా పోషించేస్తారు. ఈ లెక్క ఏటా ఆవేశం? ఇదేదో నీ డబ్బులతో కొన్నట్టు పోజెత్తావా? లాటరీలో కొట్టిన టీవీ అది. ఆటో కొనివ్వు అని అడిగాను. నాకు ఆటో కొనిచ్చుంటే భాషల్లో రజనీలా జామ్మని హాయిగా తిరిగివ్వండి. అలా చేయకుండా ఈ జిమ్ బాడీకి చేపల పండు కొనిచ్చి బాబా సినిమాలో రజనీకాంత్ చేసేది. చేపల బండికే వాయిదా కట్టడానికి నీకు దిక్కు లేదు. ప్రతి నెల నేనే కట్టి చేస్తున్నాను. ఇప్పుడు ఆటో కావాలట. ఆటో ఇన్ని తిట్లు తిట్టి అవమానించాక ఇంకా మింగుతూ కూర్చోడానికి నేనే సిగ్గులేనోడు కాదు. నాకు ఈ అన్నం కన్నా ఏం ఎక్కలేదు. గుడ్లు అమ్మే, కోపాన్ని అన్నం మీద చూపించకూడదు అంటారు కదా. గుడ్లు చూసేసరికి గుడ్లు తిరిగి ప్లేట్ బిర్యానీ చేశాడు. బాగా తినరా, తిను. రమేష్, ఒరే రమేష్, ఏదో స్కూల్కి వెళ్ళావా, పేందల కాడే ఇంటికి వచ్చి పడుకున్నావా అంటే పర్వాలేదు. తెల్లారుజాము 4 గంటలకు వచ్చి పడుకుంటే ఇంకేం లేచేస్తా? బాగుపడే లక్షణమేరా నీది? ఇలాగైతే బాగుపడినట్టే. ఇదిగో వత్తనుండు. ఏదో పోన్లే పాపం, నేను ఊరుకుంటే ప్రతిరోజు నీకు ఇదే పని అయిపోయింది. సచ్చినోడా నీ లేకరా. అయ్యా, డైలీ ఒకే టైప్ లో తిట్టకు. ఏదైనా కొత్తగా ఆలోచించుకో, అప్పుడు వచ్చి తిట్టు. అంతవరకు నన్ను నిద్రపో. మళ్ళీ నిద్రపోతావా? ఈ వయసులో ఇంకేం చేయాలంటావు? కొంచెం బయటికి వెళ్ళి చూడు. నీకన్నా వయసులో చిన్నపిల్లలు ఏదేదో సాధిస్తున్నారు. నువ్వు ఉన్నావు ఎందుకు? రే, నువ్వు పాస్ అవడానికి పెట్టిన ఖర్చు కన్నా వినాయకుడు కొట్టిన కొబ్బరికాయల ఖర్చే ఎక్కువైందిరా. నీ ఇడ్లీ కొట్లో చెట్టించడానికి కొబ్బరికాయలు కొట్టి నా అకౌంట్ లో వేస్తున్నావు నువ్వు. ఏమైనా మాట్లాడతావురా? తండ్రి లేని బిడ్డవు కదా అని ఏ కష్టం రాకుండా గారామంగా పెంచాను చూడు. నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. నీ అబ్బేమో పార్టీ మీటింగ్లు రాజకీయాలంటూ ఉన్నట్టుండి పైకి వెళ్ళిపోయాడు. నువ్వేమో ఆ పోకిరి ఎదలతో చేరి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నావు. నీ పురాణం ఆపమ్మా. టిఫిన్ బాక్స్ కట్టి కాలేజ్కి టైం అవుతుంది. బాగా చదివి బాగుపడతావు అనుకుంటే ఎప్పుడు చూసినా తెగిన గాలిపటాల కోసం ఊరంతా కుక్కలా తిరుగుతుంటావు కదా. కాలేజీకి బయలుదేరే టైంలో ఊరికే నష్టపెట్టి చంపకమ్మా. నేను నిన్ను చంపుతున్నానా? నువ్వే నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలని చూస్తున్నావు. రే, నువ్వు కలెక్టర్ అవ్వాలని ఆశ కూడా నాకు లేదురా. 10 మందిలోనూ నువ్వు గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను. అది తప్పరా? అయ్యో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కాస్త కుళాయి కట్టేస్తావా? మంచోళ్ళకి ఎరా ఏడిపోతుంది. మనిషి పుట్టాకే ఏడవాలా? ఒక్కరోజైనా నువ్వు ఏడ్చావురా? ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా సణుగుతూనే ఉంటావు. రే రమేష్, రెడీ అయిపోయావా? ఉండండి రా, ఒక 10 నిమిషాలు స్నానం చేసి వచ్చేస్తాను. రే, బాగా కలపరా. చూడు 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 చూడు, స్కూల్ కలపకుండా మాంచా పోస్తున్నారు. రే, పెంకులు సరిగ్గా కలవలేదు, ఇంకా మెత్తగా కలుపు. మాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి అన్నా. వీడి ఈ వయసులోనే పండిపోయాడు రా. రే, చదువుకోరా. వాళ్ళకేం తెలియదు కానీ నువ్వు కలపరా. మామా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. India is my country. Our country is India. All Indians my brothers and sisters. India is big country. ఏంటనియా కాల్డ్ మీయా? లేదే. ఏంటన్నా ఎగ్జామ్ టైంలో వేళ కోళాలేంటి? కాస్త చదువుకోనివ్వన్నా? నా పాటకు నేను పలుదుకుంటున్నా. నేను ఎప్పుడు పిలిచా? దున్నపోతా, పొద్దున్నే చదువుకునే పిల్లలు చెడగొడతావేంట్రా? నీకు చిన్న ఏబిసిడీలకి పెద్ద ఏబిసిడీలకి తేడా తెలుసంట్రా?
ముద్దు మొహం 10 గంటలకు పళ్ళు తోముతున్నాడు పాసేత్వం. వస్తామన్నా. ఊరికే ఆట పట్టిస్తున్నారు నాన్న. ఏంట్రా ఆట పట్టించేది? చదువుకునే వయసులో స్కూల్కి వెళ్ళి ఉంటే తెలిసేది. నేను కూడా స్కూల్ దాటే వచ్చాను. దాటొచ్చి ఏం ప్రయోజనం? ఒక్కరోజైనా లోపలికి వెళ్ళావా? నాకు రాసి పెట్టింది ఇంతే, అంత నా కర్మ. వెళ్ళు ఏదో ఒకటి బ్రేకులు తీసేస్తాను. ఏంది రమేష్, అమ్మ ఇంట్లో ఉందా కొట్లో ఉందా? కొట్లోనే ఉంది. నువ్వేంది చూస్తున్నావు? పో. ఈ పువ్వుని ఎవరికన్నా ఒకడికి వస్తానక్క. అట్నే రమేష్. రమేష్ ఏమా ఎందుకలా గుర్తేస్తావు? పక్కన టికెట్లు కొట్టుకోవచ్చురా. ఇదిగో చూడండి, నా దగ్గర చిల్లర లేదు. అందరూ 10 రూపాయల నోట్లు ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. చిల్లర ఉండేవాడు బస్సు ఎక్కండి. అప్పుడు బిచ్చగాళ్ళు తప్ప ఇంకెవ్వరెక్కలేరు. ఎవడ్రాజే కౌంటర్ వేస్తున్నాడే? నేనే. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూకి. నువ్వు ఇడ్లీ కొట్టుకెళ్తావు, ఇంటర్వ్యూకి వెళ్తావు. ఇంతకీ ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి? కంపెనీకి. కంపెనీలోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. కంపెనీ ఎక్కడ ఉంది? 7వ ఫ్లోర్ లో. 7వ ఫ్లోర్ లో ఉండే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. ఓకే, ఆ 7వ ఫ్లోర్ లో ఉండే కంపెనీ ఎక్కడుంది? అక్కడే ఉంది. అయ్యో, అక్కడంటే ఎక్కడయ్యా? ఎక్కడుందో అక్కడే. ఓ, వీడి హింస భరించలేకపోతున్నాను. నొప్పిగా ఉందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూకి. ఆ విషయం నువ్వు నాకు చెప్పక్కర్లేదు రాబాయ్. ఏంటిది? ఎందుకు ఇలా టెన్షన్ అవుతావు? ఒక ప్యాసింజర్ తో ఇలాగే బిహేవ్ చేసేది? అయ్యో, ఆడు పాసిందిరా. ఉదయాన్నే నా బ్రెయిన్ తినేసాడు. బాగా కాక మీద ఉన్నావే. ఇదిగో చూడు, తట్టు ఎత్తుకున్నావా, పూలు అమ్ముకున్నావా, డబ్బులు తీసుకున్నావా అన్నట్టుగా ఉండాలి. అనవసరంగా సీన్ లోకి ఎంటర్ అయ్యి నాకు సీరియల్ తెప్పించుకో. పొద్దున్నే కండక్టర్ తో కిరికిరేంటక. అలా చెప్పరా, అలా చెప్పు. ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? వీడొకడు బండి తీసే టైంకి టీకి వెళ్ళిపోతాడు. అయ్యి సుబ్బు, రోజు ఇలా లేట్ చేయకయ్యా. త్వరగా బండి తీస్తావు. పొద్దున్నే పీపీ బాగా నసాలని కట్టుకుంది. ఎందుకు రండి ఇలా చంపుతారు? రమేష్, మళ్ళీ అని అతను నీతో వస్తుంటాడే, అతను రావట్లేదే. అదో పెద్ద లవ్ స్టోరీలే. ఆడు మధు అనే పార్టీని ప్రేమించి ఊరి నుంచి లేపుకెళ్ళిపోయాడు. ప్రేమించిన లేపుకెళ్ళాడంటే ఆడు మగాడ్రా? ఆడు మాత్రమే కదన్నా, ఆడు ప్రేమించి లేపుకెళ్ళింది కూడా ఒక మగాన్ని. కాలు బట్టి ఇలా మారిపోతుంది. సరే ఎక్కండి. ఆకున్న బస్సు చచ్చిన ఎక్కనని మా అమ్మ మీద ఒట్టేశానంట. ముందు వెళ్ళి విసిల్ కొట్టు. కాలేజ్ కుర్రాడే, రెగ్యులర్ గా ఇక్కడే బస్ ఎక్కుతాడు. అడ్రస్ ఈజీగానే కనిపెట్టొచ్చు. ఏ ఆగాగు, ఇదే అనుకుంటా. ఫస్ట్ ఫ్లోరేగా? యా, ఫస్ట్ ఫ్లోరే. నాతో రావా? నేను రానమ్మా, నువ్వే వెళ్ళు. నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? ఇదేమన్నా నీ అత్తారిల్లని తమ ఫీలింగ్ చేసి పెద్ద దొరలా మాట్లాడతావేంటి? నా పెన్ డ్రైవ్ ఇక్కడ. ఏంటి నిన్నటి నుంచి అదే పనిగా వాగుతున్నావు? ఆ దరిద్రం అంటే నాకు అసలు తెలియదు. ఇలా చూడు, నా పెన్ డ్రైవ్ నాకు తిరిగి ఇచ్చేయి. అందులో నా 6 నెలల ప్రాజెక్ట్ ఉంది. నిన్న అడిగేదేంటి? నేనే తీసుకుంటా. నా బుక్స్ తీస్తావేంటి? బుద్ధిందా లేదా? ఎక్కువ మాట్లాడితే టవల్ ఆగేస్తా. నువ్వు ఎవరయ్యమ్మాయి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదమ్మా. అయ్యో, నీ పోరమోకు బుద్ధి మాట్లాడకండి. వాడు పోరమోకు అనేది నిజం, మిగతాదంతా తప్పే. నా పెన్ డ్రైవ్ ని దొంగతనం చేశాడు. లేదమ్మా.
ఇన్నాళ్ళు చదువుకోకుండా తిరుగుతున్నావు అనుకున్నాను. ఇప్పుడు దొంగతనాలు మొదలెట్టావా? లేదమ్మా అదొక మెంటల్ అమ్మా, చెప్పేది నమ్ముతావేంటి? అబద్ధాలు కూడా ఆడుతున్నావా? నువ్వు దొంగతనం చేయకపోతే ఆ అమ్మాయి ఎందుకు వచ్చాడు? అయ్యయ్యో, నేనేదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. నీ నాన్న పరువు రోడ్డుకి ఇడ్చావు కదరా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఏ మల్లిక, వస్తే మల్లిక, ఏ మల్లిక, ఇటు రావే. ఎంత ఘోరం జరిగిపోయిందో చూసావా? ఏందా గొడవ? ఏమి లేదక్క, నువ్వు పోక, చాలా పోక. మంచోడు అని నెత్తిన పెట్టుకు చూసుకోమన్నావుగా. ఈ పోరం పోగేదో ఎలాంటి పని చేశాడో చూసావా? వీళ్ళు రావే, అక్కడే నుంచి చూస్తావే. మా ఊళ్ళో వాళ్ళంతా చూస్తున్నారమ్మా. సోనీరా, సోనీ, అప్పుడే నేను నీకు బుద్ధి వస్తుందేమో చూస్తాను. ఏందక్క, ఏంది మ్యాటరు? ఎవరి అమ్మాయి? అన్యాయం చూసావా? ఈడు ఎలాంటి పాడు పని చేశాడో తెలుసా? దొంగతనం చేసి వచ్చాడంట. ఎవరు? మన రమేష్? అలా అడుగక్క. నీకు పిచ్చిగాని పెట్టిందా ఏంది? నాకు పిచ్చా? ఈ అమ్మాయి దగ్గర ఏదో దొంగతనం చేశాడంట. అది మా ఇంట్లోనే ఉందని ఇంగ్లీష్ లో నోటుకొచ్చినట్టు తిడతా ఉంది. నా పరువు పోయింది, మా రమేష్ పోయింది, అన్నీ. ఏంట్రా గోలా? ఎప్పుడు చూడు మీ అమ్మ నేను తిడతనే వచ్చాడు, దొంగ సచ్చినోడు. రేయ్, నీతో పాటు తిరిగారా? నా కొడుకు చెడిపోయాడు. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అబ్బా, ఈడేదో నోట్లో ఏలడితో కొరకలేడని చెప్పి నేను దగ్గరుండి చెడగొట్టానంటే ఆపండి. ఇప్పుడు నాకు నా పెన్ డ్రైవ్ కావాలి. మరి అంతా తిరిగి ఇచ్చే. ఏంటి? పెన్ కోసం ఇంత గొడవ చేస్తందుకు? పెన్ను కాదు, పెన్ డ్రైవ్. హలో, పెన్కి డ్రైవర్ ఉంటాడా? ఇదిగో చూడమ్మా, రమేష్ తొంట్రోడు డీల్లో గాలి పట్టని కొట్టుకొచ్చినట్టు నమ్ముతా, కానీ దొంగోడు అన్నావో మొహం పగులుద్ది. అలా కానీ నాకు నా పెన్ డ్రైవ్ కావాలి. మర్యాదగా తిరిగిచ్చే. హలో, ఇది లో క్లాస్ ఏరియా తెగ రెచ్చిపోతున్నావా? అదే గాజువాకలోనో ఎంఈపీ కాలనీలోనో ఇళ్లలోకి వెళ్ళి ఎత్తగలవా? ఎర్రగదేస్తారు. ఇలా చూడు, నేను లో క్లాస్ హై క్లాస్ గురించి మాట్లాడట్లేదు. అది నా 6 నెలల ప్రాజెక్ట్. నీకు 6 నెలల్లో 9 నెలల్లో నాకు అనవసరం అమ్మా. దానికి ఇది కారణం కాదు, అదంతే. వాడే తీసాడు. ఐ నో. ఊరుకుంటే ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావేంటి? ప్లీజ్ సారీ, తనేమనకండి. తను మెంటల్ గా అప్సెట్ అయ్యింది. ఓ, మెంటల్ కేసా? మెంటలా? నేనా? రావే, వెళ్దాం. చూసావా పూజ, నన్ను వాళ్ళు మెంటల్ అంటున్నారు. వెళ్దాం పద, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళాల్సింది ఇంటికి కాదు, మెంటల్ హాస్పిటల్కి. వీళ్ళ ఇల్లు మెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంది. మొత్తం అక్కడే ఉందా? రేయ్, నిజం చెప్పు, దొంగతనం చేసావా లేదా? లేకపోతే అమ్మాయి ఎందుకు వస్తుంది? రమేష్, ముందు నువ్వు వెళ్ళు. కుమారు, ఈయన తీసుకెళ్ళు. ఇక్కడే ఉంటే వీళ్ళ అమ్మ బుర్ర తినే. ఆవిడ బుర్రే కాదు, మనుషులు కూడా తినేస్తుంది. కానీ నువ్వు వెళ్ళి టిఫిన్ తినిపో. రేయ్, పోకిరేరా. పా పా పా. ఒరే రమేష్, నాకు ఇప్పటికి అర్థమైందిరా, మీ నాన్న అర్ధాంతరంగా ఎందుకు చచ్చిపోయాడు. తొందరగా వచ్చాయి. సారీ ప్రియా, ఐ కాంట్ డూ ఎనీథింగ్. సార్, ఆ పెన్ డ్రైవ్ ని మాక్సిమం ట్రై చేసి ఇవాల్టి 2 రోజులు దొరకని పెన్ డ్రైవ్ హాఫ్ డేలో దొరుకుతుందా? ప్లీజ్ సార్. లుక్, నువ్వు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే ఎగ్జామ్కి అలౌ చేయడం కుదరదు. ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. ఐ మైట్ హ్యావ్ టు సెండ్ యూ అవుట్ ఆఫ్ ద రూమ్. అట్లీస్ట్ అరియర్స్ క్లియర్ చేసేటప్పుడైనా పెన్ డ్రైవ్ పోగొట్టని ఎక్స్క్యూజ్ చెప్పుకో. గో గో. హలో ప్రియా, ఏంటి? ఇందులో నాకు చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? లూసబ్బాయి నీ పెచ్చెక్కి లూసే పోయనే, లవ్వే వస్తుందా, లవ్వే వస్తుందా. నాకు డౌట్ రా, ఒక అమ్మాయికి అందం ముఖ్యమా లేకపోతే బ్రెయిన్ ముఖ్యమా? అందం ఉన్న అమ్మాయికి బ్రెయిన్ అక్కర్లేదు, కానీ బ్రెయిన్ ఉన్న అమ్మాయికి అందం కావాలా? రెండు లేని అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? ఏంట్రా అలా మాడతావు? ఎదురుకుండా ఉంది కదా, రోజు చూస్తున్నాం కదా. ఇదేనా సైట్? ఇలాంటి అమ్మాయిలు ఊళ్ళో ఉన్నంత వరకు ఏ అబ్బాయి ప్రశాంతంగా స్నానం చేయలేడురా. ఇంకా నేను ముందుగానే జాగ్రత్త పడి తుండు కూడా చుట్టేసుకున్నాను. లేదనుకో అది బెత్తరపోయేది, నేను ఆల్ బెత్తర అయ్యేవాడిని. నువ్వు వేస్ట్ గాడురా, నేనైతే తుండు కూడా కట్టేవాడు కాదు. రే, నేను ఆల్ బెత్తర అన్నందుకు నీకు ట్రీట్ ఇస్తాను రా. రే దేవా, ఒక టీ ఇవ్వు. రే రమేష్, రే రమేష్, రే రమేష్, రే పిలుస్తుంటే వినపడడం లేదా? రే రమేష్, ఏంట్రా అది పీకిన పీకిడికి గోప గుయ్యమంటుందా? రేయ్, నువ్వు కూడా చంపేయాలరా దాన్ని. ఈ మాత్రం దానికి టెన్షన్ అయిపోతావేంట్రా? కొట్టే చెయ్యి కోరుతుంది. ఈ మ్యాటర్లు నీకు అర్థం కావు, కానీ ఇలాంటి విషయాల్లో నేనైతే నా దగ్గర లేకున్నా సరే కొట్టుకెళ్ళి అదేంది స్క్రూ డ్రైవరో పెన్ డ్రైవరో కొనిచ్చి ఫిగర్ ని లైన్లో పెట్టేసుకుంటా. అలా సొంగ కట్టాల్సిన అవసరం నాకేం లేదు. అది నేను నేర్పించిందిగా, నేను దాన్ని నేర్పించాలి. తప్పు రమేష్. గాంధీ గారు ఏమన్నారు? ఎవరితో? నాతోనా? నీతో కాదా, జనం అందరితో. ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు అన్నారు. అంటే ఏంటంట, తప్పు చేసిన వాడు కూడా క్షమించాలి అని అర్థం. కుమారు, అడ్వైస్ అనేది బేదు మాత్ర లాంటిది. ఎదురు వాళ్ళకి ఈజీగా ఇచ్చేయచ్చు. అదే కనుక మనం తీసుకుంటే బేజారు అయిపోతాం. కరెక్టేరా, తగిలినోడికే కదా నొప్పి తెలిసేది. రే కుమారు, ఏమైందిరా? చూపించు. రే కుమారు, రక్తం వస్తుందిరా.
వాణ్ణి. రేయ్, రేయ్, రమేష్. రేయ్, రేయ్, రేయ్. బుద్ధుందా నీకు ఆ? పసిపిల్లోడు ఆని పట్టుకుని కొట్టబోతావు రేయ్, రాయితో కొడితే కొట్టకుండా ముద్దెట్టుకోమంటావా ఏంటి? నువ్వు ఓ విషయం గమనించావా? వాడు గాలిపటాన్ని గురిపెట్టి కొట్టాడు, నాకు గురిపెట్టలేదు. వీడు గురి కనుక కరెక్ట్ అయినట్టయితే గాలిపటం దొరుకుండేది, గురి తప్పింది. ఇప్పుడు వీడికి నేను ఏదైనా చెయ్యకపోతే ఆ దారం కన్నా నీచమైపోతాను రా. రే నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఇప్పుడు వస్తాను. అన్న ఓ చాక్లెట్ తీసుకుంటున్నాను, తీసుకో. బాబు ఇదిగో తిను. ఇక మీదటి మనుషులు తిరిగే దారిలో రాళ్ళు విసరకూడదు, సరేనా? వెళ్ళు. చూసావా, 5 రూపాయల చాక్లెట్తో పిల్లోనే మార్చేశా. ఇదే గాంధీ గారు చెప్పిన హింసా మార్గం. ఇలాగే మా నాన్న కూడా గారాభంగా పెంచుంటే నేను అబ్దుల్ కలాం లాగా ఓ పెద్ద సైడ్ డిష్ అయ్యి ఉండేవాడిని. ఏంటి సైడ్ డిషా? అదేనా శాస్త్రవేత్త? దాని పేరు సైంటిస్ట్. సరే పద, ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం? ఏం లేదు రమేష్, మా నాన్న నన్ను చీటికి మాటికి కొట్టేవాడు, అందుకే ఇలా తయారయ్యా. అందుకనే నేను ఎవరిని కొట్టను. భాషా ఫస్ట్ హాఫ్ లో రజనీకాంత్ లాగా అన్ని భరిస్తూ అందరినీ ప్రేమతో మారుస్తుంటాను. రమేష్, ప్రేమ గురించి హేమాలని ఏమన్నారో తెలుసా? తెలుసురా, నేను మూసుకొని ఉండమన్నారు. నీకు బాగా ఆటకారం ఎక్కువైపోయిందిలే. నీ పని ఎలా కాదు, టైం వచ్చినప్పుడు. ఇదేంట్రా బాబు, అతని సినిమాలో చిన్నప్పుడు మహేష్ బాబులాగా ఉన్నారు. ఇలా చేతుల్లో రాళ్ళు ఎట్టి, ఇలా కంట్లో సూప్ ఎట్టి. ఆ నల్లంకులేరా రాయితో కొడితే చాక్లెట్లు కొనిస్తారు. ఏంట్రా కుమారు, చూస్తుంటే నీ రింగ్ రివర్స్ అయ్యేలా ఉంది. కరెక్ట్ గా చెప్తావురా. 1 2 3 రారా. ఏ ఇటు రారా. ఎప్పుడు చూసినా గాలిపటాలు వేసుకుని తిరుగుతావు. ఏంటమ్మా పొద్దున్నే పోరం బోకులా ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటమ్మా నువ్వు 1000-2000 ఖర్చు పెట్టి ఊటీ కొడైకెనాల్ వెళ్ళొస్తే టూర్ అంటావు, అదే పైసా ఖర్చు లేకుండా బజార్ అంతా తిరిగి వస్తే పోరం పోకంటావా? ఈ మాటలే గనక లేకుంటే పైసా కూడా పనికిరావు నువ్వు. అదే ఇవ్వు. అది వద్దులే, నేనే ఉతుకుంటాను. మహా ఉతికేవలే, ఇటు ఇవ్వు. సరే ఉతుకు. అయ్యా, ఈ నిక్కర్ చూడు, ఏదో కూలి పని చేసేవాళ్ళగా. ఏరా, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తావా లేక దొర్లుకుంటూ వెళ్తావా? ఏట్రా ఈ దారపుండా? ఇదేంట్రా? బ్లేడు ముక్కలు. ఇదేం పొట్లం? మా అని చెప్పిండమ్మా. ఆ? ఇది దేనికి? గాలిపటాన్ని కొలిసి దారం కట్టడానికి. ఛీ! పోరం పోకు. ఎరా, చదువుకునేవాడు జేబులో ఉందిరా ఇది? సారాయి కచ్చి గోడంలో ఉంది. ఛీ! ఇదేంట్రా ఇంత బుట్టదిగా ఉంది? ఆ? దీంతో కూడా ఆడతావా? ఏది ఇటు మా, ఆ అమ్మాయి దీనికోసం వచ్చిందేమో. నువ్వా లోపలికి ఎలా వచ్చావు అడుగుతున్నానుగా. హలో, ఒక నిమిషం ఉండండి. ఎందుకు నోరు పారేసుకుంటారు? నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. చెప్పు. మీకు ఇచ్చేద్దాం అంటే ఇలా కోపడతారేంటండి? ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, ఒకసారి చూడండి, ఇదేనేమో మీరు పారేసుకుంది. ఇది నా పెన్ డ్రైవే కదా? నిజంగా ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అమ్మ పొద్దున బట్టలు ఉతుకుతుంటే నా జేబులో దొరికింది. నీ దగ్గరే ఉందని నాకు బాగా తెలుసు. కానీ నాకు తెలియదే. తెలిస్తే ఆ రోజే తెచ్చిచ్చేవాడిగా మీకు. అనవసరంగా మీ చేత చెంప దెబ్బలు కూడా తిన్నాను. విషయం తెలియకుండా ఏడిపించినందుకు వెరీ సారీ అండి. రమేష్, నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. మామూలుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొడితే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఏం చేయడానికైనా వెనుకాడడు. కానీ నేను కొట్టినా కూడా నా పెన్ డ్రైవ్ని నాకు తిరిగి తెచ్చిచ్చావు. నేనే తప్పు చేశాను. చచ్చా, అదేం లేదండి. ఒకవేళ దొరకకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేసుండేవాడిని. దీన్ని చూడగానే తప్పు నాదని తెలుసుకున్నాను. మా ఇంటిని ఎలా కనిపెట్టావు? ఒకే ఏరియాలో ఉంటూ ఇంత అందమైన అమ్మాయి అడ్రస్ కనిపెట్టలేకపోతే నేను ఈ భూమి మీద పుట్టడమే వేస్ట్ అండి. నాకు అందము బ్రెయిన్ రెండు లేవన్నావు. అదేదో సరదాగా అన్నానండి. అప్పుడంటే ఎనిమి, ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు కదా. థ్యాంక్స్ ఫ్రెండ్. కాలేజ్కి టైం అయింది. నా 6 నెలల శ్రమని కాపాడావు. ఇవన్నీ ఓకే, బదులుకు మీరు నాకు హెల్ప్ చేశారంటే నేను ఎంతో సంతోషపడతానండి. ఏం చేయాలి? ఆ రోజు మీరు నా ఫ్రెండ్స్ ముందు నన్ను కొట్టారు, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందువల్ల బదులుకి నేను మిమ్మల్ని కొట్టానని వాళ్ళ ముందు బిల్డప్లు ఇస్తాను. అది మీరు చెడగొట్టకూడదు. నువ్వు నన్ను కొట్టావని నేను అబద్ధం చెప్పాలా? అంతేనండి. నేను అబద్ధం చెప్పను. కావాలంటే నిజంగానే కొట్టు. అయ్యో, అదేం బాగోదండి. మీరేం అబద్ధం చెప్పొద్దు. నేను అబద్ధం చెప్తాను, మీరు నిజం చెప్పకండి. ఓకే, ఈ మాట చాలండి. థ్యాంక్స్ అండి, వెరీ థ్యాంక్స్ అండి. మీరు నా పరువు కాపాడిన ఫ్రెండ్ అండి. వస్తానండి. టపా 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 టపా
కొట్టాను రా. అయ్యయ్యో అంత సౌండ్ గా కుట్టావరా? ఇదంతా చాలా తక్కువరా. తాడు బాంబు వెళ్తే సౌండ్ తట్టుకోలేమే, అలా వచ్చింది. మామా ఆ అమ్మాయికి చెవిడొచ్చేసి ఉంటుంది కదరా? వస్తే రాని. 10 మంది ముందు ఒక మగాన్ని ఆడపిల్ల కొడుతుందా? చంపలు వాచిపోవాలి, దవడపలు రాలిపోవాలి, చెవులు పగిలిపోవాలిరా. నిన్ను చూడగానే బెదిరిపోయిందా? అవునరా, భాషా సినిమాలో రజనీకాంత్ నెగిటివ్ లో వస్తాడు చూడు, అలా వెళ్ళి నుంచున్నాను రా. నిల్చున్నా భాషాలే అక్కడ నిల్చున్నావు సరే, ఇప్పుడు ఇక్కడేంటి ఈ బేవర్స్ మీటింగ్? ఇది మా ఏరియా, మా బస్ స్టాండ్, మా బస్సు. నేను ఎక్కడైనా నిలబడతాను. వెళ్ళి టికెట్ కొట్టిపా. అయ్యో నేను నోరు తెరిస్తే చాలు తాళం వేసి మూసేస్తున్నారే, మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ఎక్కడ ఆపాను? రజనీకాంత్. భాష రజనీకాంత్ ఇలా వెళ్ళి నిలబడ్డాను రా. నా కంటి చూపు పవర్ తట్టుకోలేక టప్పమని నా కాళ్ళ మీద పడిపోయిందిరా. మామా నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను రా. ఇక మీదట ఏ అమ్మాయినా మన ముందుకు వచ్చి నుంచోగలదా? దెబ్బకి వణికించాం కదా. అవునరా. ఏ నీకు ఇక్కడేం పని? తిన్నది సరిపోలేదా? అయ్యో వద్దు బాబు వద్దు, ఈ జన్మకి ఆ దెబ్బ సరిపోతుంది. రే రమేష్, పాపం రా అమ్మాయి ఎలా బాధపడుతుందో చూడు. ఎవరిని అలా కొడతారా? పాడకో, నువ్వే కదరా కొట్టినందుకు పులి సింహం అని పొగిడావు. అదప్పుడు మావా, పాపం పాప ఎలా బాధపడుతుందో చూడు. నువ్వేం బాధపడకు పాప, కావాలంటే మా వాడిని ఓ 4 పీకులు పీకు, నేను చూసుకుంటా. నువ్వు మూసుకుంటావా? నువ్వు పీకు పాప. అయ్యో మళ్ళీనా? నిన్ను కొట్టడానికి రాలేదు, నిన్ను కొట్టినందుకు సారీ అండ్ నా పెన్ డ్రైవ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పెన్ డ్రైవ్ అంటున్నావే, ఏంటది? అదేమన్నా పెద్ద రహస్యమా? కాదు, నా 6 నెలల ప్రాజెక్ట్ అందులోనే ఉంది. అది లేదంటే మళ్ళీ చేయాల్సి వచ్చేది. 20,000కు పైనే అవుతుంది. 20,000? పాప మా వల్ల నీకు 20,000 సేవ్ అయింది కదా, అందులో మాకు 10% కమిషన్ ఇస్తే బాగుంటుందిగా. 10% ఏంటి, 50% ఇస్తాను. ఏం చేస్తారు? ఏం చేయాలో చెప్పండి రా. అదే ఎక్కడ? ఏంటో డిస్కషన్? ఉండండి నేను చెప్తాను. కూల్ వైన్స్కి వెళ్దాం. ఛీ, అది తప్ప ఇంకేం తెలియదా మీకు? ట్రీట్ నేను ఇస్తాను. ఎక్కడిస్తా? ఇంట్లో. అయ్యో మీ ఇంట్లోనా? అవును, లంచ్కి వచ్చేయండి 1 o'clock. ఓకే. హాయ్ ప్రియా. హాయ్. చూసావా, భోజనం అనేసరికి అరగంట ముందే వచ్చేసా. అరవకుండా వస్తారా? రండి. కమ్. ఇదేమి ఇలా ప్రియా? అవును, సూపర్గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటాం. వాళ్ళు నాతో పాటు లిఫ్ట్ లోనే చదువుతున్నారు. మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడ లేరు, US లో ఉన్నారు. ఈవిడే లక్ష్మి అమ్మ, ఇక్కడే ఉండి మమ్మల్ని చూసుకుంటున్నారు. ఎవరు ఆయానా? లక్ష్మి అమ్మ, నేను అమ్మ అనే పిలుస్తాను. రే మామా, ఇదే సరైన టైము. వెంటనే ప్రేని టపిమని అడిగే. రే వెంటనే అడిగారా? ఇదే కరెక్ట్ టైము, ఒంటరిగా ఉంది, వెళ్ళి అడిగే. రే ఎలా అడగమంటావురా? రే ఇంటికి వెళ్ళి టైం అయిందిరా, అడిగే. తను వస్తుందిరా. సరే ఏంటి అయిపోయిందా? ప్రియా, నిన్నొకటి అడగాలి. అడుగు. అడిగితే తప్పుగా అనుకోగా? అది అడిగేదాన్ని బట్టి ఉంటుంది, అడుగు. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ఇలా అడగలేదు. నువ్వేం అడగబోతున్నావు? లేదు, నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. ఏంటి వీడు ఒక్కసారి ఇంటికి పిలిచినందుకే ఇంత చనువు తీసుకుంటున్నాడని. అదేంటో త్వరగా అడుగు రమేష్. అదేంటంటే. ఏంటి లెటరా? కాదు. ఇటు. రజనీ ఫోటో అండి. మీరు డ్రెస్ డిజైనర్ కదా, ఇదే టైప్ డ్రెస్ నాకు కుట్టించి ఇచ్చారంటే నేను కాలేజ్ కాంపిటీషన్లో వేసుకొని డాన్స్ చేస్తానండి. దీనికా ఇంత జంకుతూ మాట్లాడావు? బానే ఉంది, కానీ ఇంతకన్నా బెటర్ కాస్ట్యూమ్ కుట్టించిస్తాను. చాలా థ్యాంక్స్ అండి.
వింతగా నా చెంతకే చేరిందిలే జాబిలే నా కోసమే ఈ నేలకే జారిందిలే చల్లగా కళ్ళతో ఏ చిత్రమో చేసిందిలే హాయిగా ఓ మాయగా ఏ మంత్రమో వేసిందిలే ఈనాటి ఈ బంధం ఏనాడు వేసిందో వింతగా వింతగా నా చెంతకే చేరిందిలే జాబిలే నా కోసమే ఈ నేలకే జారిందిలే మొదటి బేటి తగువుతోటి మరో బేటి బిగువుతోటి తగువు తీరి బిగువు తీరి నేడు హ్యాపీ పెట్ట భాషే నాటులే కోట భాషే నీటులే నాటు నీటు ఏకమైతే మంచి కెమిస్ట్రీ ఎండలోన వెన్నలే గుండెలోన నిండు వేళ చూపుతోటి కైపుగా సైగే చేసింది వింతగా వింతగా నా చెంతకే చేరిందిలే జాబిలే నా కోసమే ఈ నేలకే జారిందిలే సెల్లులో రోజు చాటింగ్ కాఫీ షాప్ లో మీటింగ్ జరుగుతున్న దూరం ఇంకా కరగలేదే జంటగానే మెలగిన ఒంటిగానే మిగిలిన వీళ్ళ వంటి వాళ్ళు ఎవరు లేరే స్నేహమన్నది ప్రేమగా మారు వరకు ఎదురు చూసే ఎదరలోని గులును తీర్చేదెవరంట వింతగా వింతగా నా చెంతకే చేరిందిలే జాబులే నా కోసమే ఈ నేలకే జారిందిలే చల్లగా ఆ కళ్ళతో ఏ చిత్రమో చేసిందిలే హాయిగా ఓ మాయగా ఏ మంత్రమో వేసిందిలే ఈనాటి ఈ బంధం ఏనాడు వేసింది వింతగా వింతగా నా చెంతకే చేరిందిలే జాబులే నా కోసమే ఈ నేలకే జారిందిలే ఎందుకు దానికి నీళ్ళు ఇతనా దగ్గి సావనివరా అలా మాట్లాడుకున్నానా అమ్మకి వైద్యం చేస్తే నయమైపోతుంది. దీనికి వైద్యమా? వ్యాధి సోకిన కోడి చచ్చి కూడా మనకి డబ్బు వచ్చేలా చేస్తుంది. దీని వల్ల ఏ ప్రయోజనం లేదు. సావకుండానే దెయ్యంలో పేడాలు తోడేస్తుంది. చూడు, నీ అంతటి నువ్వే దగ్గి సావు, లేదంటే మేకపోతు నరికి పారేస్తాను. రాజేంద్ర నైట్ రమ్మన్నాడు. బహుశా మధుగాన్ని లేపడానికి అనుకుంటా. వాడు ఎక్స్ఎమ్మెల్యే తాలూకు కదా, అందుకే ఓవర్గా పేటరేగిపోతున్నాడు. నమస్తే అన్నా. ఇక్కడేం పనరా నీకు? అన్నా, నాకు ధైర్యం ఎక్కువ అన్నా. అయితే కత్తి పట్టుకుంటే ఎవరైనా వేసేస్తా అన్నా. ఈజీగా ఎస్కేప్ అవుతా అన్నా. నోరు మూసుకొని ఇంటికెళ్ళు అన్నా. చేర్చుకో అన్నా. అమ్మకు ఒంట్లో బాగాలేదన్నా. వైద్యానికి డబ్బులే ఉన్నా అన్నా. ఎవరనుకుని మాట్లాడుతున్నావురా? పగిలిపోద్ది నా కొడక. కత్తి ఇంకోసారి ఇటువైపు చూశాను, చదువుకునే వయసులో గొడవలు కత్తులు ఉంటావు. పదండ్రా. ఇదిగో. వద్దన్నా, ఏదైనా పని పన్నా. ఉంచరా. ఇక మీదట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో చెప్పు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. సరేనా? ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడకూడదు, అర్థమైందా?
రేయ్ ఏంట్రా అన్నతోనే కత్తి పట్టుకోగలంటున్నావు? డబ్బు కష్టంగా ఉందని చూడు, అన్న చూస్తుండగా ఎవడైనా లేపే వెంటనే చేర్చుకుంటాడు. సరే అన్నా. రే ఇంకా వేడెక్కాలరా, ఎంత జావగా ఉందో చూడు. రేయ్ ఫార్ములా మార్చేసావా? నువ్వే కదరా నీళ్ళు ఎక్కువ పోసావు. పిండి తక్కువగా వేసుంటా. రే మాంచ కలపటంలో రమేష్ నమ్మించిన వాళ్ళు ఏరియాలో ఎవరూ లేరు, ఆయనే తప్పడతా. రమేష్ గాలిపటం దొరికింది రోయ్. రే పెద్ద గాలి పట్టావురా, ఎక్కడ పట్టావురా? రే సూరి నీ సైజులో ఉంది చూడరా. మామా 2 మేడలెక్కి మరీ దీన్ని పట్టుకొచ్చాను తెలుసా. దీనికోసం ఎవరైనా వస్తారేమో, దాచిపెట్టరా. వస్తే రాని, దారంతో ఉన్నంత వరకే వాడికి సొంతం, దారం తెగితే ఊరికే సొంతం, అర్థమైందా? రమేష్ గాలిపటాయిరా. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? నా గాలిపటం మీకు దొరికితే అది మీదైపోతుందా? మేమన్నా ఎగిరే గాలిపటాన్ని దొబ్బుకొచ్చావా? తెగిపోయిన గాలిపటాన్ని మా సూర్యగారు తీసుకొచ్చాడు. తెగిపోతే తెచ్చేస్తావా? తప్పేంటి? పెద్ద గాలిపటం 100 రూపాయలు రా. 10 రూపాయల గాలిపటంతో 100 గాలిపటాలు తెగొట్టునండి నేను. నువ్వు 100 రూపాయల గాలిపటాన్ని గాలికి వదిలేసి ఇక్కడికి వచ్చి దబాయిస్తున్నావా? ఎవరన్నా పెద్దలు తీసుకురా. రమేష్ మీరు గాలిపటాలే తెక్కొస్తారు, నేను గొంతుల్ని తెక్కొస్తాను. ఓహోహో అలాగా. మేమేమన్నా కోళ్ళమా గొర్రెలమా గొంతు కోయడానికి? నీకేంటి గాలిపటమే కావాలి? ఇదిగో తీసుకా. ఏంట్రా ఇది? గాలిపటం ఎందుకు వచ్చారన్నా? నా ఆ దారం తెగిన గాలిపటానా? గాలిపటం ఎవరిది? నాదే అన్నా. ఇచ్చే. దారం తెగిన గాలిపటం పట్టుకుని వాడిదే కదనా, వాడికి ఇవ్వమంటావేటి? సేయి కోసుకొని మరీ పట్టుకొచ్చా అన్నా. ఇవ్వమంటున్నాగా. రేయ్ పోరా. థ్యాంక్స్ అన్నా. నా మన ఏరియా గాలిపటం వాళ్ళ ఏరియాకి వెళ్తే ఇస్తారా అన్నా? దానిచ్చే మనం ఎందుకన్నా పెద్ద గాలిపటన్నా. రేయ్ అందరూ మొహాలు తెరుచుకుని నాతో పాటు రండి. రండ్రా కూర్చో. వద్దు పర్లేదన్నా. కూర్చోమంటుంటే ఏమైనా తాగుతారా? ఏం వద్దన్నా. ఒక్క నిమిషం.
రమేష్ అన్నా నా గాలిపటం గిలక ఇవి ఉంచు. సరేనా? ఊరికి రోడ్డును పడి గొడవలు పడకండి. సార్ టీ సార్. ఒక్కరంటే నీ వయసు ఎంతరా? నిరోధ ప్యాకెట్ కావాల్సి వచ్చిందిరా. నిరోధు ఇద్దరు పిల్లల్ని కన్నానరా. దాన్ని ఎలా యూజ్ చేయాలో ఇంతవరకు నాకే తెలియదురా. చూసావయ్యా, చదువుకునే వయసులో జేబులో బస్ పాస్ బదులుగా నిరోధ ప్యాకెట్ పెట్టుకెళ్తున్నాడు. రేయ్, అడుగుతున్నాగా, నోరిపి మాట్లాడు. శవంలా పడుంటావే. చదువు గిదువు పక్కన పెట్టేసి బలుపెక్కి రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిలు నేర్పిస్తారా? లేరా లే లేరా. లాఠీతో లాగిపెట్టి 4 పీకితే ఆటోమేటిక్ గా నోరు తెరుస్తాడు. ఇదిగో ప్యాంట్ ఇప్పి సరిగ్గా చూడవయ్యా. లోపల నిరోధ ఒకటైనా మాటలు కూడా ఉన్నాయా అని. ఇప్పరా సార్ వద్దు సార్. రే ఇప్పరా. ఇప్పమని చెప్తున్నాను కదరా. వద్దు సార్. సార్ వదిలేండి సార్. వద్దు సార్. ఏంట్రా నిరోధ చేతిలో పట్టుకుని ప్యాంట్ ఇప్పనంటే ఎలా? మాది పల్లెటూరు బాబు, మాకు అంతగా అర్థం కాదు. దాన్ని ఎలా యూస్ చేయాలో డెమో చూపించు, మాకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది. వద్దు సార్. ఏంటి సిగ్గేస్తుందా? మరి ఆ పిల్లతో ఎలారా? లేవరా లే. ఇప్పరా. ఇప్పమంటుంటే నీ ఏవయ్యా, వీడిని కన్నులు వచ్చేంత వరకు ఇలాగే డ్రాయర్తో కూర్చోబెట్టు. అర్థమైందా? వీడిని పరిస్థితులు చూడాలి. ఇలాంటి ఎదవని కన్నందుకు వాళ్ళని కూడా లోపలేద్దాం. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ దేవుడే నిన్ను కాపాడాడమ్మా. లేదంటే వాడు నిన్ను ఏవైనా చేసుండేవాడు. నేను అలాంటి ఏరియాలో ఉంటున్నదాన్ని. నీకంటే వాళ్ళ గురించి నాకే బాగా తెలుసమ్మా. వాళ్ళది గలీజు బుద్ధమ్మా. మీ అమ్మా నాన్న ఇక్కడే ఉండుంటే ఎంత బాధపడుండేవారో. ఏ లక్ష్మీమ్మ, నేనేం తప్పు చేశాను? వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవడం తప్ప? వదిలేయక్క, ఈ మాత్రానికి ఏడుతావేంది? కౌన్సిలర్ని తీసుకోవడానికి కుమార్ వెళ్ళాడు కదా, నువ్వు ధైర్యంగా ఉండు. మీకేం సమస్య లేదుగా. రాబా అయ్యా, ఈ అన్యాయాన్ని చూసావా? ఈ పోలీసులు ఎప్పుడు మన ఏరియా కుర్రాళ్ళని అయ్యో, నువ్వు మాట్లాడకుండా ఉండలేవా? భయపడకండి, నేను వచ్చేసాను కదా, ఆయన బయటికి తీసుకొస్తాను. ఏమయ్య ఎస్ఐ, ఎందుకైనా పెనాలు చేస్తావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆయన అత్తమాను తీసుకొచ్చి లోన్ రాస్తావు ఎందుకు? నాకు తెలియ అడుగుతాను. నువ్వు పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నావా, బాస్టన్ స్కూల్ రన్ చేస్తున్నావా? ఆయన బయటికి పంపు. ఏంటే వాడి చేతిలో గాలిపటం ఉందని పట్టుకొచ్చానా? చేతిలో నిరోధించుకొని ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్నాడు, అందుకే పట్టుకొచ్చాను. ఆడి ఎవరబ్బాయో తెలిస్తే నీకు? ఎవరబ్బాయి? భాస్కర్ ఇంత ముందు కౌన్సిలర్ ఉండేవాడు కదా, ఆడి కొడుకు. భాస్కర్ కొడుకు వీడు? అవునయ్యా. ఇదిగో కనకారావు సార్, ఇలారా, వాడిని వదిలే. ఓకే సార్. వాళ్ళ నాన్న పేరు చెడగొట్టేస్తున్నాడు. అలాంటిది ఏం లేదు రత్నం. ఈడు వయసు కుర్రోళ్ళు తాగిన మత్తులో తప్పులు చేస్తూ వాళ్ళ ఆదువులు తిరిగేస్తున్నారు. ఈడు చాలా మంచి కుర్రాడు. అవును, ప్రతిదానికి సర్టిఫికెట్ ఇచ్చాడు. వీడి మీద ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదుగా? ఏమయ్యా? లేదు సార్, ఫైల్ చేయలేదు. ఇదిగో వాడిని వదిలే, బట్టలు ఇచ్చి పంపించు. ఇదిగో మీ నాన్న పేరు నిన్ను కాపాడింది. ఇంకోసారి అదే సెంటర్లో నిరోధ ప్యాకెట్తో కనిపించావో నీ కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తాను. ఓ అదిగో ఆ బట్టలు తీసుకో.
వేసుకో వెళ్ళి రత్నం నా వార్త అంతా బయట నుంచింది. సరే ముందు ఈయన బయట వదిలేసి వచ్చేస్తాను. వస్తానా? సారీ రమేష్. అయ్యో ఇప్పుడు ఏం కోపం మురిగిందని తల్లి కొడుకులు ఇద్దరు ఇలా శిరోకమోలా కూర్చున్నారు. ఇందా ముందు కాస్త ఎంగిలి పడండి. అన్నం మీద అలాకెందుకంట? పోలీసు వాళ్ళు రమేష్ని వదిలేశారు కదా. రాత్రి మొత్తం మెతుకు కూడా మొట్టి ఉండడు. నువ్వు తింటేనే కదా ఆడు తినేది. వసంత ఏంటమ్మా ఇడ్డూరం? రమేష్ని పోలీసులు స్టేషన్కి ఈడ్చుకెళ్లారంట. ఓ వచ్చేసాడా? ఎప్పుడు చూసినా మన పేట కుర్రాళ్ళనే తీసుకెళ్తుంటారు. ఏదో విసారించడానికి తీసుకెళ్లారంట. నువ్వేమో ఎలా అంటున్నావు? ఊళ్ళో అందరూ ఏరే విధంగా చెవులు కొరుక్కుంటున్నారు. ఏమని కొరుక్కుంటున్నారు? మన రమేష్ తో పాటు ఓ తెల్లతోలు అమ్మాయి తిరుగుతుందే, అదే ఆ రోజు పెన్నుపోయిందని కూడా వచ్చింది. ఆ అమ్మాయిని ఏదో చేయబోయాడు. తెరే పోరంబోకు ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? బయటికి వెళ్ళవే. నువ్వు నా నోరు మోయించగలవు, ఊళ్ళో అందరి నోళ్ళు మోయించగలవా? నా కొడుకు గురించి ఊళ్ళో వాళ్ళకేం తెలుసే? నాకు తెలుసు. ఇలాంటి కన్న బిడ్డ ఏ తల్లికైనా ఉంటాడా? ఇదో వీళ్ళ నాన్న చచ్చి 10 ఏళ్ళైంది. ఇంతవరకు నా దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు ఎప్పుడైనా అడిగాడా? దీపావళికి సంక్రాంతికి ఊళ్ళో పిల్లలందరూ ఖరీదైన బట్టలు వేసుకుని తిరుగుతుంటారు. కానీ నా బిడ్డ నాకున్నంతలో నేను ఏదైతే కొనిపెడతానో అది సంతోషంగా వేసుకుంటాడు. నన్ను కన్నోళ్ళు గాని కట్టుకున్నాడు గాని ఏ రోజు నన్ను సంతోష పెట్టింది లేదు. కానీ నా బిడ్డ నాకు చిన్న తలనొప్పి వచ్చినా కూడా చంటి పిల్లలాగా అమ్మ అమ్మ అంటూ నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇదా ఊళ్ళో అమ్మ అబ్బా ఉన్నోళ్ళంతా తాగుడు సిగరెట్ అంటూ అమ్మాయి ఇలాంటి పడి తిరుగుతున్నారు. నా బిడ్డకు ఒక్క పాడలోనైనా ఉందా? నా బిడ్డ ఎలా అంటాడో నువ్వు నాకు చెప్పక్కర్లా. ఊరంతా అనుకుంటుంది చెప్పాను, నువ్వెందుకు అనవసరంగా నన్ను కసుకుంటావు? ఊళ్ళో వాళ్ళు చెప్పేదేంటే నేను మొక్కే దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను తెలుసా. నా బేడమే పెద్ద చెప్పడానికి వచ్చింది. బయటికి వెళ్ళు. చెప్తుంది కదా ఎల్లు చూడు. రమేష్ ఏడుస్తున్నావా? చూడవే రమేష్ రమేష్ ఏడుస్తున్నావా? మల్లిక నా కొడుకు ఏడుస్తున్నాడే, నా కొడుకు ఏడుస్తున్నాడు. మంచోళ్ళకైనా ఏడుపు వచ్చేది. ఇక మీద చెడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నా కొడుకు ఏడుస్తున్నాడే, ఆ పొట్లో ఇవ్వు. ఏడోరా బాగా ఏడు ఏడు. పడుకోగానే నిద్రలో పడుతుందో? మరతెట్టేయాల్సిందే. పెట్టాడు కదా. కళ్ళారా చూశాను కదా, జేబులోనే కదా పెట్టావు. అంతలోనే ఏమైంది? ఏం మాయ చేసావు? పడుకోరా పడుకో, నీ గొంతు పిసికి చంపేయాలి. ఎదవ కొరక నువ్వుని. శివ శివ. అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది. నైట్ మనం చేయి పెడితే ఎంటీగా ఉంది, ఈయన చేయి పెడితే ఫుల్గా ఉంది. ఒకవేళ తత్రపాటును మనం సరిగ్గా ఎత్తకలేదా ఏంది? పోవా పో, ఈ రాత్రి చెప్తే నీ సంగతి. రమేష్ బయటికి రారా, కాలేజ్కి వెళ్దాం రారా. వినపడలేదా? టైం అయింది, త్వరగా రారా. నేను రాను, మీరు వెళ్ళండి. రే ఒంట్లో బాలేదా ఏంది నీకు? అదేమీ లేదురా. ఇంకెన్ని రోజులు దాన్ని తలుచుకుంటూ ఉంటావు? రారా వెళదాం. రే నేను రానని చెప్తున్నానుగా, వెళ్ళండి రా. ఏంట్రా ఇది ఇలా అంటున్నాడు? రారా పోదాం.
ఎక్కడికి వెళ్తున్నారా? నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చింది? అదిగో వాళ్ళే. ఓకే, నువ్వు బయలుదేరు. ఎలా ఉన్నావు ప్రియా? ఇది నా కాలేజ్. ఇక్కడ కూడా నన్ను అవమానించాలని డిసైడ్ అయ్యారా? లేదు ప్రియా, అసలు జరిగిన విషయం ఏంటంటే నాకేం తెలియాల్సిన అవసరం లేదు. డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్. ఏంటి ప్రియా అలా మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద చదువుకుని ఏం ప్రయోజనం? ఇన్ని రోజులు నీతో పాటు తిరిగిన వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావే. అవును, నిజంగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడే బాగా అర్థమైంది. లేదు ప్రియా, నువ్వు అనుకునేది తప్పు. వాడు అలాంటి వాడు కాదు, కానీ నేను అలాంటి వాడినే. ఒక ఆడపిల్లతో ఒక మగాడు చెప్పడానికి సిగ్గుపడే విషయమే ఇది. కానీ నేను చెప్తున్నాను, నేను ఆడవాళ్ళ విషయంలో కొంచెం కాదు చాలా వీక్. ఎప్పుడు చూసినా నా పాకెట్లో ఒక కాండో మ్యాకెట్ ఉంటుంది. చూడు, ఇప్పుడు కూడా ఉంది. సారీ, ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఇది తీసేసుకున్నాడు. అంతే తప్ప ఇలాంటి మ్యాటర్లు వాడికి తెలియదు ప్రియా. వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మనిషి మాత్రం బంగారం లాంటాడు ప్రియా. తప్పు చేసింది నేను కదా ప్రియా. పాపం వాడికి మాత్రమే తెలియదా? మీకు కూడా తెలియదు. ఒక అమ్మాయికి ఐడి కార్డ్ చూపించినట్టు కాండమ్ ప్యాకెట్ చూపిస్తావా? నీ లో క్లాస్ బుద్ధి చూపించావుగా. ఊరంతా చెప్పింది, మా పని మనిషి చెప్పింది, మా ఫ్రెండ్స్ చెప్పారు వద్దు వాళ్ళంతా లో క్లాస్ మనుషులని. నేనే వినలేదు. మీది చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు. కానీ మీ బుద్ధి ఎలాంటిదో చూపించారుగా. అది కాదు ప్రియా. చాలు, మీతో తిరిగినందుకు నేను అనుభవించింది చాలు. ఇక నాకేం చెప్పొద్దు. నాలాగా మిమ్మల్ని మార్చాలనుకున్నాను, మీలాగా నన్ను మార్చాలని చూడకండి. ప్లీజ్, ఇక మీదైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. దయచేసి వెళ్ళండి ప్లీజ్. ఏంటిది రవి? చచ్చింది ఎక్స్ఎమ్మెల్యే.
అలా తలుపులు బద్దలు కొడతావు? ఇరుగు పొరుగు వాళ్ళంతా నిద్రపోవక్కర్లా? ఏంటి రాగానే పడుకున్నావు? చేతులు కడుకురా, అన్నం పెడతాను. నాకొద్దు. ఎందుకని వద్దు? నాకేం వద్దమ్మా. ఏమైందిరా? ఏదో దయ్యం పట్టిన వాళ్ళు అలా భయపడుతున్నావేంది? ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది. ఏమైందో వీడికి మునుపట్లా ఓసారే ఉండట్లేదు. ఇడ్లో అర్ధరాత్రి అపరాత్రి వస్తుంటాడు. ఏ దయ్యం పట్టిందో ఏంటో. నాతో రా. రే రమేష్, చూడకూడదు చూసావు, ఇక మీదట ఇక్కడ ఉండద్దు. ఎటైనా వెళ్ళిపో. ఏమంటున్నావు అన్నా? ఇంకేమనాలో తెలియట్లేదు, చెయ్యాల్సింది చెప్తున్నాను. ఇదిగో ఇది ఉంచు, కొన్ని రోజులు ఇంకెక్కడైనా ఉండరా, అర్థమైందా? నా అమ్మతో కూడా చెప్పా పెట్టకుండా. రేయ్ వెళ్ళమని చెప్తున్నాక వెళ్ళు. నిజంగా నేను ఎవరితోనూ చెప్పనన్నా. రేయ్ సాయంత్రం ఈ ఏరియాలో కనిపించావో వెళ్ళిపో, చెప్పేది. రే ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని సేట్ ఇక్కడ రూమ్ వేసాడు చూసావా? అంతా డబ్బు మహచ్చన్ రా. వాడి ఏరియాకి వచ్చి వాడి మీద సెటిల్ వేస్తావా? పాపం లేని మనకి హెల్ప్ చేస్తుంటే ఇంతవరకు మన ఏరియా దాటే వెళ్ళలేదు. వీడిని నమ్ముకొని గుజరాత్ వరకు ఎలా వెళ్ళేది? అవునరా, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీలో మాట్లాడతారట. నాకు తెలుగే సరిగా రాదు. రే నోరు మూసుకుంటా, సేట్ వస్తున్నాడు. रमेश अपने दोस्तों के साथ अहमदाबाद पहुंच रहा है, तुम लोग उसका ख्याल रखना, ठीक है? ओके रमेश, इधको फोन नंबर अड्रेस. అహ్మదాబాద్ స్టేషన్ में మా లడ్కి అంతా మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. छोटू తెలుసుగా నీకు? తెలుసు సేటు. కరెక్ట్ పతంగ్ సీజన్ में जा रहे हो. కైట్ ఫెస్టివల్ గుజరాత్ में సూపర్ रहता है. అక్కడ పోయి తెలుగు గౌరవం నిలబెట్టాలి. అన్నట్టు సేటు, అమ్మతో నువ్వే పని మీద గుజరాత్కు పంపిస్తున్నావు అని చెప్పాను. తను ఊరుకోదు, తరచూ ఫోన్ చేస్తూ ఉంటుంది. నువ్వే మేనేజ్ చేయాలి. మేనేజ్ చేస్తా రమేష్, నువ్వు జాగ్రత్తగా ఇల్లు. నీకేమన్నా పైసా చెయ్యి అభి? వద్దు, నా దగ్గర ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్ రామ్మా. హాయ్. నీ ఫోన్ రీచ్ అవ్వలేదేంటి? రిమోట్ విలేజ్ లో మ్యారేజ్, అందుకే సిగ్నల్ రీచ్ అయ్యి ఉండదు. హాయ్ ప్రియా. హాయ్. ఏయ్ ఇదిగోనే స్వీట్. వద్దు. గుజరాత్ స్పెషల్ తీసుకోవే. యాక్చువల్గా నువ్వే అందరికి స్వీట్స్ ఇవ్వాలి, నీకు బదులు నేను ఇస్తున్నా, తర్వాత నువ్వెవ్వు. ఏం మాట్లాడుతున్నావు? నాకు బదులు నువ్వు స్వీట్స్ ఇవ్వడం ఏంటి? నా దగ్గరే నటిస్తున్నావా? నాకు అన్నీ తెలిసే. ఎలా ప్రపోజ్ చేశాడు? ఏంటి గిఫ్ట్ నచ్చిందా? అలా చూస్తున్నావేంటి? ఏ అమ్మాయికైనా సరే ఒక అబ్బాయి కాంటంతో పిలిస్తే ఆ అమ్మాయికి ఏడిపే వస్తుంది. వాట్ ఆర్ యు మ్యాడ్? అతను అలా బిహేవ్ చేస్తాడా? బిహేవ్ చేశాడు. లేదు ప్రియా, తప్పు చేశావు. అతను నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో ఏం అర్థం కావట్లేదు. ఉదయం పాల్గొనడానికి బస్ స్టాండ్కి వెళ్ళానా, మర్చిపోయి అక్కడే కూర్చుని పోయాను. ఎందుకో నాకే తెలియట్లేదు. ఫ్రెండ్స్ని అడిగితే అదే అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అదంటే ఏది? లవ్ ఏం తెలియనట్టు మాట్లాడతావా? ఏంటి రమేష్, ప్రియ వెనకాలేగా తిరుగుతున్నావు? అవును. ఇప్పుడు నాతో లవ్ అంటున్నావు? అచ్చి, ఎంత ఆశోజుడు. మరి నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఒకవేళ నీకు అలాంటి ఫీలింగ్ ఉంటే మార్చుకో పూజ. ఒకేసారి చాలా మంది ఫిగర్స్ మెయింటైన్ చేసే కృష్ణుడిని కాదు నేను, రాముణ్ణి. ఒకే అమ్మాయిని తలుచుకునే రాముణ్ణి. రే అది డిగ్రీ రా, నువ్వు వింటరు. అయితే ఏంటి, మీరు చదువులో సీనియర్, నేను వయసులో సీనియర్. నేను తొందర పడకుండా ఓపిగ్గా చదువుకొని వచ్చినోడిని. నీకు విషయం తెలుసమ్మా, కారులో బస్సులో గుద్దేస్తాయని భయపడి నాకు 8 ఏళ్ళు వచ్చిన తర్వాతే మా అమ్మ నన్ను స్కూల్లో చేర్చింది. ఏ ఫెయిల్ అయ్యి కథలు చెప్తున్నావా? తను కాలేజ్ బస్సులో వస్తుందని లో క్లాస్ అనుకోకు. వాళ్ళ అమ్మా నాన్న US లో ఉన్నారు.
తనంత కలిసిపోయి తిరగటం ఫ్రెండ్షిప్ కోసమే. కరెక్టే. తను నీ ఫ్రెండ్, తనకి ఏం ఇష్టమో ఏం ఇష్టం లేదో అన్నీ నీకు బాగా తెలుసుగా. తనకి నేను ఐ లవ్ యూ చెప్పగానే తను టక్కున ఒప్పుకోవాలి. దానికి నువ్వే హెల్ప్ చేయాలి పూజ. ఏం చెయ్యాలి? నేను తనకు గిఫ్ట్ కొనబోతున్నాను, అది నువ్వే వచ్చి సెలెక్ట్ చేసి పెట్టాలి. నా లవ్ ఫీల్ బాగా తెలిసేట్టుగా ఉండాలి. రమేష్, రమేష్, ఇది ఎలా ఉంది? రా. రమేష్, రమేష్, పోనీ ఇది ఎలా ఉంది? నువ్వు అసలు ఫ్యాషన్ కాలేజ్లోనే చదువుతున్నావా? నేను నా ఫిగర్కి ఏదైనా డిఫరెంట్ గా కొనిద్దాం అనుకుంటుంటే నువ్వు గ్రీటింగ్ కార్డ్ కొనిస్తే చాలని చెప్పేలా ఉన్నావే. మోహన్ చూడురా. ఏంటిది? బియ్యం మీద పేరు రాసేది సార్. రమేష్ ప్రియా రాసిస్తారా? నిన్నెంత ప్రేమించాడో ఇప్పటికైనా అర్థమైందా? ఏంటిది ప్రియా? లాక్ చేసింది. పైన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. బస్ స్టాప్ లోనే ఉండుంటాడు. కుమార్, కుమార్ని అడుగుదాం. సారీ కుమార్. దేనికంట? ఆ రోజు నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడు నేను అలా మాట్లాడినందుకు. సారీ అనాల్సింది నేనే కదా, ఎందుకంటే మేము లో క్లాస్ వాళ్ళు, మాకు ఆలోచన ఉండదు. లేదు లేదు, నేనే తొందరపడ్డాను. రమేష్ ఇక్కడ, తన్ని చూడాలి. రమేష్ని చూడాలా? ఎక్కడని చూస్తావు? ఎంతో జాలీగా ఇక్కడ తిరిగేవాడిని ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేసావు కదా. ఊరు వదిలి వెళ్ళాడా? ఎక్కడికి? గుజరాత్కి. గుజరాత్? రే రమేష్, ఇదేంట్రా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు, ఇక్కడేం చేస్తానరా మనం? చూడు, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఎగరేస్తున్నారు. నీ పప్పులే ఇక్కడ వరకు రమేష్.
ఇవ్వనా? ఇవ్వమంటుంటే ఏంటిరా ఇది? దానం వదలరా. సారీ మామా, తను ఏడుస్తూ అడిగిందిరా, అందుకే మనం ఉండే చోటు చెప్పేశాను. అతన్నెందుకు కోప్పడతావు? ఇది మా ఊరు, మేము ఎప్పుడు కావాలన్నా వస్తాం. రమేష్, రమేష్ ఆగు రమేష్. వెరీ సారీ. లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు ఇదే. నేను నిన్ను నమ్మలేదు, అదే నిజం. అందుకే నిన్ను కోప్పడ్డాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ రమేష్. సారీ చెప్తే బాధ తొలగిపోతుందా? నేనేదో అనాథనైనట్టు ఆ రోజు నేను ఎవరో తెలియదని తెగ నాటకాలాడావు. ఆ బాధ తొలగిపోతుందా? తప్పే, కానీ నా పరిస్థితిలో ఉండి ఆలోచించు. ఏంటి నీ పరిస్థితిలో ఉండి ఆలోచించేది? ఇదే కాండం నీతో పాటు చదువుకునే నీ ఫ్రెండో లేకపోతే నీ బంధువో తీసుకొచ్చుంటే పోలీసులతో అలా చెప్పుండేదానివా? పోరా తమాషాలు వద్దు అని ఈజీగా తీసుకునేదానివి. అదే నేను ఇచ్చేసరికి ఎక్కడో కాలింది. ఎందుకంటే నీ లో క్లాసు, గలీజు, బేవర్సు, లుచ్చాగాన్ని కదా? లేదు రమేష్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడే ప్రియ కరెక్ట్గా ఆలోచిస్తున్నాను. నీ మీద ప్రేమ మొదలవగానే నా బ్రెయిన్ పనిచేయలేదు. చేస్తుంటే ఆలోచించేవాడిని, నీ లెవెల్ ఏంటి, మా లెవెల్ ఏంటి అని. ఓడిపోయినప్పుడు కలిగే బాధ నొప్పిగా ఉండదు ప్రియా, కానీ దాన్ని మర్చిపోయి ఇలా నవ్వుతూ ఉన్నాను చూసావా, అదే భరించలేంది. కానీ ఒక్కటి ప్రియా, మా అమ్మేంటో తన మనసులో నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమయ్యేలా చేసినందుకు నీకు కోటి దండాలు ప్రియా. ప్లీజ్ రమేష్. ప్రియా, కొన్ని సమయాల్లో మనకి ఏది అవసరమో అది మనకి దొరకదు, కానీ కొన్ని సమయాల్లో మనకి ఏది దొరుకుతుందో అది మన అవసరానికంటే ఎక్కువైందే ఉంటుంది. నాకు నువ్వు అవసరం అయ్యావు, అప్పుడు నాకు మా అమ్మ దొరికింది. ఇప్పుడు నేను నీకు అవసరం అయ్యాను, తప్పకుండా నాకంటే బెటర్ గా నీకు ఇంకొకటి దొరుకుతాడు ప్రియా. ఎందుకు అలా మాట్లాడతావు? నాకు నువ్వే బెటర్ అనిపిస్తుంది. ఇది ఆ రోజు తెలియలేదా నీకు? ఆ రోజు నీ దృష్టిలో నేను లో క్లాస్ వాడిని. ఒకవేళ ఈ రోజు మన ఇద్దరం ఒకటయ్యాం అనుకో, రేపు మన ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నేను లో క్లాస్ అవుతాను. నన్ను వదిలే ప్రియా, పదే పదే ఇదే మాట్లాడి నన్ను విసిగించుకో.
పుట్టించిన వలపేది నీ బాటలో నడిచేందుకు అడుగేసిన తలపేది రాత్రి నిదురేదిలే పగలు వెలుగేదిలే ప్రేమలో కరగడం ఒక సుఖం కన్ని మనసే కని నన్ను మన్నించరా నీకే నా జీవితం అంకితం నా ఎదను ఒక పువ్వు పూచి దాని పేరేంటనడిగానే నా కనుల ఒక ఆశ ఉంది దాని పేరేంటనడిగానే ఏంటి అని రెప్పలడిగినే ఏంటి అని హృదయం అడిగినే ప్రేమ అని మనసు చెప్పినమ్మా ప్రేమ అని మనసు చెప్పినమ్మా నా పేరుకొక పేరు చేరి దాని పేరేంటనడిగానే నా నీడ నీడు రెండైన దాని నీడేంటనడిగానే కష్టపడి వెతికి చూడగా గుండెలో తొంగి చూడగా ప్రేమ అని మనసు చెప్పినమ్మా ప్రేమ అని మనసు చెప్పినమ్మా రవణ్ ఉన్నారా? రవణ్ చూడాలి. రవణ్ ఎక్కడ? స్నానం చేస్తున్నాడు. అన్నా ఊరి నుంచి వచ్చేసానన్నా. గుజరాత్కి వెళ్ళొచ్చానన్నా. ఇవిగో స్వీట్స్. ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు. గుజరాత్కి వెళ్ళి గాలిపటాల పోటీలో బాగా సంపాదించానన్నా. నా తీసుకోన్నా. ఆ విషయం నా ఫ్రెండ్స్తో కూడా చెప్పలేదు. బయలుదేరుతానన్నా. పీకల దాకా మెక్కడం, దున్నపోతులో పడుకోవటం. ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు, అమ్మాయినైనా ఆరిపోతాడు. వీడు ఎప్పటికి మారతాడో ఏంటో. ఇవాళ గుండు బయలుదేర పడ్డాడు. చొక్కాల పెట్టడం చూశాను కదా, చెయ్యి పెడితే తగలదేంటి? మంత్రాలు తంత్రాలు ఏమైనా చేస్తున్నాడా? ఉండు, పొద్దున నీ పని పడతా. మనం పెడితే తగలట్లేదు, వీడికి మాత్రం తగిలేస్తుంది. ఏదో ఉంది. ఏమే నేను వెళ్ళొస్తా. వెళ్ళు, రావద్దు. ఉదయాన్నే కనికట్టు విద్య చూపించాడు, చెప్తా. ఏయ్ ఏమైందిరా నీకు? ఎప్పుడు చూసినా ఏదో చదివేవాళ్ళలాగా చేతిలో ఆ పుస్తకం పెట్టుకుని కూర్చుంటావు. ఇలా ఇవ్వు. బుక్ ఇవ్వమ్మా. ఆర్నే నీ గురించి నాకు తెలీదా? నువ్వు తెల్లార్లు పుస్తకం చదివినా కూడా నీ బుర్రకి ఏమాత్రం ఎక్కదని నాకు తెలుసు. చదువుతున్నానుగా. నా బిడ్డ గురించి నాకు తెలీదా? నువ్వు ఒక్కరోజు కూడా ఇలా ఇంట్లో కూర్చోవడం నేను ఎప్పుడు చూడలేదురా. నువ్వు ఆ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళొచ్చినప్పటి నుంచే ఇలా తయారయ్యావురా.
ఎవర్రా ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్కి వెళ్ళినోళ్ళు? దాన్నే తలుచుకుని పెద్దగా బాధపడుతున్నావు. పాపం నీ ఫ్రెండ్స్ ఉన్నారే, నీ గురించి దిగులు పడుతున్నారా. లే లే లేకు లే. నీ ఫ్రెండ్స్ అక్కడ ఎదురు చూస్తుంటారు, వెళ్ళి వాళ్ళతో కాసేపు ఆడుకో. అరే లేవమంటుంటే వెళ్ళరా పో. రేయ్ వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి రావాలా, అంతకంటే ముందు వచ్చావో కాళ్ళు కొడతాను. రే రమేష్ ఆగరా. రారా సాములోడా, ఏంటి తప్ప చెడిపోయిందా? ఏంటి ఎగతాళా? లేకపోతే ఏంట్రా సమత్తా మళ్ళీ మూల కూర్చుంటా అంటే రారా సినిమాకి వెళ్దాం. నేను రానురా. రజనీకాంత్ సినిమాకి 3 టికెట్లు ఉన్నాయి, రారా వెళ్దాం. నాకు మూడ్ లేదురా, నేను రాను. రే ఏంట్రా ఓవర్గా ఫోర్స్ కొడుతున్నావు? మనం అందరం కలిసి సినిమాకి వెళ్ళి ఎన్ని రోజులైంది? వెళ్దాం పదరా. నాకు మూడ్ లేదురా, మీరు వెళ్ళండి. అయితే సెక్స్ సినిమాకి వెళ్దాం, అప్పుడు మూడ్ వస్తుంది. మరేంట్రా నువ్వు సినిమాకి వెళ్తాను రమ్మంటే మూడ్ లేదు గూడ్ లేదంటూ ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంతే. సరే పద. ఇదిగో టికెట్, నువ్వు ముందెళ్ళు, మీ కుమార్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో. అందరం కలిసి వెళ్తే పోలా? ఏ డబ్బులు అక్కర్లేదా మరి? నువ్వు పోరా, సినిమా స్టార్ట్ అయితే కథ మిస్ అవుతావు, మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం. త్వరగా రా సూరి, త్వరగా వెళ్ళరా. पर चलाएगी कैसे? टैलेंट तो हम ही सिखाएंगे ना। खुद सीखो स्कूटी चलाना। क्यों? चक्कर हो गया? स्कूटी में है बैलेंसिंग व्हील्स। व्हील्स लगाओ, बैलेंस बनाओ। फिर व्हील्स निकाल के खुद चलाओ। आप कैसे सिखाओगे? ప్లీజ్ రమేష్, సగంలో లేచి వెళ్ళకు. ఇంతకన్నా నాకు వేరే దారి దొరకలేదు. ఇది సినిమా టైప్లో ఉన్నా చీప్గా ఉన్నా నాకు వేరే దారి లేదు. నిన్ను సారీ అడగాలి. నువ్వు నాకు కావాలి, ఫ్రెండ్గా మాత్రమే కాదు, నన్ను లైక్ చేసే లవర్గాను కావాలి. నీకు సారీ చెప్పడానికి గుజరాత్ వచ్చాను, కానీ ఇప్పుడు నీతో బతకాలని ఇక్కడ ఉన్నాను. ఐ లవ్ యూ రమేష్. రే రమేష్, మన సెట్లో మొత్తం 5 ఉండేవాళ్ళం. నువ్వు, నేను, గోపి, శాము, శేఖర్. ఇప్పుడు వాళ్ళు లేడరా. అది తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది మావా. నువ్వు లవ్ చేస్తూ ఆ లవ్ని బయట పెట్టకుండా ఉండడం వల్ల హృదయం సినిమా హీరో మురళిలాగా నీ హార్ట్లో హోలొస్తే మేమందరం ఏమైపోతాం చెప్పు మావా. మామా, ఆ అమ్మాయి పాపంరా, క్షమించి లవ్ ఒప్పుకోరా. ఆ రోజేదో తెలియక తప్పు జరిగిపోయింది, తన లవ్ ఒప్పుకోరా. రేయ్, నీ మనసులో నువ్వేమైనా సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అనుకుంటున్నావా? ఒక్కొక్కడు చప్పటి ఫిగర్ కోసమే అల్లాడిపోతున్నాడు. ఈ అమ్మాయి ఏమో హిందీ సినిమా హీరోయిన్ లా ఉంది, తెలుగు సినిమాలో చెల్లెలా ప్రేమలకు పోస్తుంది, ఇంగ్లీష్ సినిమా డైరెక్టర్ లా ఆలోచిస్తుంది. చడి చెప్పుడు లేకుండా ఐ లవ్ యూ చెప్పి డ్యూట్ పడుకోక ఏంట్రా ఓవర్గా నడుస్తావు? ఎస్ చెప్పారమ్మా. ఏరా రమేష్, నీకేమన్నా పిచ్చా? ఆ అమ్మాయికి ఏం తక్కువనరా, బాగా చదువుకుంది, చూడటానికి అందంగా లక్షణంగా ఉంది. రే అంత డబ్బున్నా కూడా మనతో ఎంత కలిసిపోయి ఉంది. అలాంటి అమ్మాయిని వద్దంటావేంట్రా? అలా అనకు నాన్న. ఈ అమ్మ చెప్పేదేంట్రా, దేవత ఒక్కసారే తలుపు తడతాదంట. రే ఈ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టాల్సిన మహాలక్ష్మిరా, తన్ను వదులుకోకరా. రే తను నిన్ను బాగా పైకి తీసుకొస్తదిరా. అరచే నేను నిన్ను బతిమాడవేంటే, నువ్వు ఈ అమ్మాయినే చేసుకోవాలి అంతే. చేసుకుంటాడులేమ్మా. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? చూడకుండా మాట్లాడకుండా ప్రేమించే ప్రేమలే వర్కౌట్ అవుతున్నాయి. నువ్వు ఎంతో ఆలోచించి లవ్ చేస్తున్నావు. నీ లవ్ 100% సక్సెస్ అవుతుంది. డోంట్ వరీ, cheer up. సార్, మా నాన్న చచ్చి 20 రోజులు అవుతున్నా మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. సార్, ఎవరైనా చెప్పి హత్య చేస్తారా? ఎంక్వైరీ చేస్తున్నావు. ఏం చేస్తున్నారు? 20 రోజులైంది. ఎవడ మీద అనుమానంతో ఒక్కడన్నా అరెస్ట్ చేశారా? అరెస్ట్ ఏంటండి, ఎంక్వైరీ కూడా చేయలేదు. మా వాళ్ళ సాయంతో నేను వీడిని పట్టి తెచ్చాను. ఇతను అక్యూజ్డా? కాదు, సాక్షి. హత్య జరిగిన రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోతున్న వాడిని ఈయన కళ్ళారా చూశాడు. ఈయన్ని తీసుకెళ్లి స్టేషన్లో అప్పచెప్పచ్చు, కానీ ఈయన్ని లేపేసి ఫైనల్ గా కేసు క్లోజ్ చేస్తారు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సార్, ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్. ఏంటి సార్ ఎక్కువ? మా నాన్న ఎక్స్-ఎమ్మెల్యే కాబట్టేగా ఇంత కేర్లెస్నెస్. అదే సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఈ పార్టీకి హత్య చేసిన వాడిని కనిపెట్టి శిక్ష వేసేవాళ్ళుగా. టెన్షన్ ఒక మిస్టర్ సోము, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు మిస్టర్ రత్నం. నువ్వు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఈయన ఎందుకు ఇక్కడికి వస్తారు? ఇన్ఫాక్ట్ నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తుంటే ఈ హత్య జరుగుండేది కాదు. నీ సిన్సియారిటీ మీద నాకు డౌట్గా ఉంది. ఇక మీదట ఈ కేసు నేను డీల్ చేస్తాను. ఏమయ్యా,
ఆ అబ్బాయిని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? పట్టగలను సార్. సార్ కావాలంటే ఈయన మా ఏరియాకి తీసుకెళ్ళి చూసిన పని అరెస్ట్ చేయమంటారా? అక్కర్లేదు, ఈ కేసుని నేనే చూసుకుంటాను. నువ్వు ఒక 10 రోజులు లీవ్ తీసుకో. నమస్తే అన్న. అన్నా, ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే తుడిచేయాలి. అది పెద్దదైతే మనల్ని తుడిచిపెట్టేస్తుంది. మనం లేపేసింది ఎక్స్ఎమ్మెల్యేని. ఆడి కొడుకు రెచ్చిపోవడం చూసి కమిషనర్ ఈ కేసుని తనే డీల్ చేసుకుంటానంటున్నాడు. ఆయనకి నా మీద డౌట్ వచ్చిందన్నా. ఆయన నన్ను ఎంత గెలికినా నేను ఎస్కేప్ అయిపోతాను. ఆ తర్వాత నన్ను తప్పు పట్టకూడదు. కమిషనర్ ఆఫీస్కి వచ్చిన ముసలాడు ఆ కుర్రాడిని ఖచ్చితంగా గుర్తుపట్టగలను అంటున్నాడు. కమిషనర్ తప్పకుండా ఆ కుర్రాడిని పట్టుకుంటాడు. జాగ్రత్త. ఆ ముసలాడు ఎక్కడున్నాడో చెప్పన్నా, నేను లేపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు రవి? ఆ ముసలాడి సంగతి ఎందుకు? ఆ పిల్లలు లేపేస్తే పోతాయి. వాడిని వదిలేసి అందరిని లేపేస్తావా? రవి, డబ్బు కోసం ఎవరైనా లేపేసే నువ్వు ప్రేమకు లొంగి వాడిని వదిలేయటం మంచిది కాదు. కమిషనర్ మా ఏరియా కుర్రాళ్ళని రౌండ్ చేయమన్నాడు. ఆ కుర్రాడిని ఖచ్చితంగా పట్టుకుంటాడు. అలా పట్టుకుంటే రవి దొరికిపోతాడు. రవి దొరికితే మనందరి కదా క్లోజ్ అయిపోతుంది. మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. వస్తానా? విన్నావుగా? ఆ కుర్రాడు బతకూడదు. ఒకరిని బలిస్తే 4-5 బతుకుతారు అనుకుంటే బలిచ్చేయి. అన్నా చెప్పడన్నా. మురళి, రవికి ప్రేమ ఎక్కువైనట్టుంది. బచ్చేగాళ్ళని లేపేయడానికి కత్తి పట్టడం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఈ వయసులో లవ్ కోసం కూలీ చేయని చెప్తేనే నేను ఒప్పుకోను. ఆ కుర్రాడి మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాడు? ఆడేమో నీడు తమ్ముడా? మురళి, ఆ పిల్లని నువ్వే లేపే. ఓకే అన్న. అక్కర్లేదన్నా, నేనే లేపేస్తాను. నమ్మన్నా. ఇన్ని రోజులు నమ్ముకుంది నిన్నే కదా, ఇక మీద కూడా అంతే. ఈ అన్నకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? ఇప్పుడు పరిస్థితి అలాంటిది, మరో మార్గం లేదు. లేపి. సరే అన్న. హలో, ఎవరండి? అమ్మా మీరా? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. ప్రియా పక్కనే ఉందమ్మా. ఒక్క నిమిషం. ప్రియా మీ అమ్మగారు. హలో ప్రియా, నేనమ్మా అమ్మని. అమ్మా, ఏంటి సడన్ గా? ఎలా ఉన్నావు? నాన్నగారు ఓకేనా? చెప్తా గానీ నీ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి? ఇంకో 2 weeks లో. అయిపోగానే వెంటనే బయలుదేరి రాగలవా? మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు. ఏమ్మా, నాన్నగారికి ఏంటి? ఏదైనా ప్రాబ్లమా? నువ్వేం కంగారు పడుకో. ఒక చిన్న సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పారు, అంతే. అమ్మా డోంట్ వరీ. నాన్నగారితో మాట్లాడతావా? ఇప్పుడే పడుకోబోతున్నారు. వద్దు, నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. ట్రావెల్ ఏజెంట్కి చెప్పనా? వద్దమ్మా, నేను హ్యాండిల్ చేసుకుంటా. ఓకేమా, త్వరగా రావడానికి ట్రై చేయి. టేక్ కేర్. నాన్నగారికి ఏమైందమ్మా? ఏం లేదు. మీరు అటెలు వెతకండి, మీరు ఇటెలు వెతకండి. రమేష్, నీతో మాట్లాడాలి ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్తారా? నేను చేసింది తప్పే, పెద్ద తప్పు. కానీ దానికి క్షమాపణే లేదా? లేదా నాకు క్షమాపణ అడగడం తెలియలేదా? చెప్పు, ఇంకా ఏం చేయాలి? నీ కాళ్ళ మీద పడాలా? నేను రెడీ. ప్రియా, నువ్వు దూరం అవుతున్నావు రమేష్, కానీ నన్ను ద్వేషించట్లేదు. నాకు తెలుసు. నీలా అర్థం చేసుకోకుండా ఆ రోజు తొందరపడ్డాను. కానీ అదే తప్పు నువ్వు ఈ రోజు చేయొద్దు. మీ అమ్మ, ఫ్రెండ్స్ అందరినీ నేను కన్విన్స్ చేశాను. మా అమ్మ నాన్నల్ని కూడా కన్విన్స్ చేసుకుంటాను. కానీ నిన్నెలా కన్విన్స్ చేసేది? మా నాన్నగారికి ఒంట్లో బాలేదు. నేను వెంటనే యూఎస్ వెళ్ళాలి. రేపు నువ్వు రెగ్యులర్గా వెళ్లే బస్సులో నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. అక్కడే కదా నేను ఫస్ట్ టైం చూశాను. నా లవ్ యాక్సెప్ట్ చేసి నువ్వు అక్కడికి వస్తే నేను నీతో పాటు ఎప్పుడూ ఉంటాను. అలా నువ్వు రాకపోతే
నేనెప్పుడు కలవను. ఏయ్ ఎవరా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వచ్చి జీపెక్కు. ఎందుకు జీప్లో ఎక్కాలి? ఎమ్మెల్యే గారి మర్డర్ గురించి స్లమ్ లో కుర్రాళ్ళని ఏసీ విచారించాలన్నారు. గూడెం కుర్రాడా? అతను నా ఫ్రెండు. నేనెవరో తెలుసా? కమిషనర్ అంకిల్ కి ఫోన్ చేయనా? ఫోన్ చేయడం దేనికి? తెలిసిన కుర్రాడు అంటున్నారుగా. ఇక్కడ ఉండొద్దు, వెళ్ళండి. నీ వెంట తిరగడం చూసి అందరూ నన్ను లూసు పిచ్చిదని ఏదేదో తిట్టారు. వాడేంటి పెద్ద హీరోనా, నీకేంటి తక్కువ అని అడిగారు. నాకే తెలుసు నీ లవ్. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు ఏమీ లేకుండా సంతోషంగా ఉన్నాను. కానీ నువ్వు లేకుంటే అన్నీ ఉన్నా పెద్దగా ఏదో నష్టపోయినట్టుంది. ప్లీజ్ రమేష్, రేపు వచ్చేసే ప్లీజ్. ఉన్నది పూల పక్క, ఊరించే కన్నె చుక్క, అందాల జున్ను ముక్క, అందించే పోక చక్క, అందాల బుగ్గ చూసి ముద్దాటకొచ్చినారు. అత్తేదో దాటినాక అంటారు వన్స్ మోరు. కన్నేసే జౌవని కసి చూపే కాసుకో, మిడ్ నైట్ డ్రైవ్కే బెడ్ లైట్ తీసుకో. గారాల మెస్సుంది, నోరు రెక్కిస్తుంది, కవ్వేస్తే కస్సమంటుంది. రా 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 చా రే ఏనిదిరా, చా రా చా రా ఏనాదిరా, రా 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 చా రే ఏనిదిరా, చా రా చా రా ఏనాదిరా. ఉన్నది పూల పక్క, ఊరించే కన్న చుక్క, అందాల జున్ను ముక్క, అందించే పోక చక్క. కమ్మనైన ముద్దు అది అందితే అందం, ఎక్కినాక మత్తు ఇక ఎవరెవరిష్టం. విరిసే పూటే మరి తుమ్మెదే వాళ్ళు, పొద్దు వాలిందంటే మరి చేసుకో వీళ్ళు. మంత్రము తంత్రము ఇంక చూస్తారు, ఇంద్రుడు చంద్రుడు దాసులవుతారు. అందుకే రా 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 జా రే ఏనిదిరా, చా రా చా రా ఏనాదిరా, రా 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 జా రే ఏనిదిరా, చా రా చా రా ఏనాదిరా. ఏంటి? ఎందుకు? సరే పద.
ఇది ఉంచు. నాకెందుకన్నా? సేఫ్టీ కోసం ఉంచు. ఏంటన్నా ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, మంచిది కదా అన్నావు కదా. అవసరం ఉంటుందిరా, తీసుకో. అర్థం కావట్లేదన్నా. ఆ రోజు అచ్చని చూసారని ఊరి నుంచి పంపించేశావు, ఈ రోజు సేఫ్టీ కోసం దీన్ని తీసుకోమంటున్నావు. నాకేదనైతే నువ్వు నన్ను కాపాడవా ఏంటి? నువ్వు నాకు తోడుగా ఉండగా ఇవన్నీ వద్దన్నా. నేను వెళ్తానన్నా. జయంతి, జయంతి, పీసీ సర్కార్లా మ్యాజిక్లు చేస్తావరా? ఇవాళ డబ్బులు నొక్కేయడం ఖాయం. జయంతి, ఏందయ్యా? ఈ షర్టు ఉతకడానికి వేసి నాకు అన్నం పెట్టు. సరే వడ్డేతాన్రా. కుమారుగా బోల్డ్లని రోజులు కొనుక్కోవచ్చు. ఒకటే కదా పాకెట్ ఉంది, ఇందులోనే కదా పెట్టాడు, మరి కనపడదే. అయ్యయ్యో, వారి నీ అమ్మ కొట్టు మాడా పిచ్చెక్కించేస్తున్నాడు. తొక్కి చంపేయాలరా నీ పంది మొక్కవాడ. శివ శివమూర్తి గణనాథ నువ్వు శివుని కుమారుడు. గణనాథ నువ్వు శివుని కుమారుడు. గణనాథ అడిగేయాల్సిందే. 10, 11, 12, 13, 20. ఏంట్రా? నాకు నిజం తెలియాలి. ఏ నిజం తెలియాలి? నైట్ నీ షర్ట్ పాకెట్ లో పెట్టిన డబ్బు మిడ్ నైట్ ఏమవుతోంది, మళ్ళీ నీ షర్ట్ పాకెట్ లో ఉదయాన్నే ఎలా వస్తోంది? పాకెట్ లో పెట్టింది పాకెట్ లోనే ఉంటుంది. లేదే, నా చేతికి తగలలేదే. నా షర్ట్ ప్యాకెట్ లో చేయి పెడితే ఎలా? మరి నీ ప్యాంట్ ప్యాకెట్ లో చేయి పెట్టి చూడరా. నా ప్యాంట్ పాకెట్ లోనా? అవునరా, నువ్వు చూస్తున్నప్పుడు డబ్బుని నా షర్ట్ ప్యాకెట్ లో పెడతా. రాత్రి నువ్వు పడుకోగానే నా షర్ట్ ప్యాకెట్ లో డబ్బుని నీ ప్యాంట్ ప్యాకెట్ లో పెడతా. పొద్దున నువ్వు లేవక ముందే నీ ప్యాంట్ ప్యాకెట్ లోని డబ్బుని నా షర్ట్ ప్యాకెట్ లోకి మారుస్తా. ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ అంటే ఏంటి ఇలా తయారయ్యావు? దొంగ చేతికి తాళం ఇస్తేనే సేఫ్టీ. అబ్బో, ఇన్ని రోజులు నువ్వు ఉత్త తిండిపోతావని అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది నీకు 80 ఐడియాలు వస్తాయని. భలే తెలియడమ్మని మొగుడు. నా గురించి నీకు తెలిసింది ఇంతేనా? ఇంకేముంది? నీ ప్యాంట్ ప్యాకెట్ లో చేయి పెట్టి చూడు. చిల్లర ఏమైనా ఇట్టావా? చేయి పెట్టి చూడరా. ఏంటి చేయి పెట్టి చూసేది? ఏం తాళం నాన్న ఇది? ఒకసారి బయటికి వెళ్ళి చూడు. ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడే. అమ్మా సైడ్ ప్లీజ్. నేను నడిచి తిరుగుతుంటే చూడలేక మోటార్ సైకిల్ కానీ కొనడేమో. చూసావా? ఒరే, ఓ నెల రోజుల నుంచి సక్రమంగా ఉంటున్నావని మీ అమ్మ చెప్పింది. నేను చూసా, నువ్వు మారావురా. మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నాక నీ కోరిక తెచ్చడం నా బాధ్యత. ఒరే, నువ్వు సంతోషంగా ఉంటేనే కదరా మేము సంతోషంగా ఉంటాం. చూడు, ఇక మీదట చేపల బండి తోలడానికి వీల్లేదు, ఆటోనే తోలాలి. ఓకే పద. ఎలా ఉంది? చాలా థ్యాంక్స్ నాన్న, నిన్ను ఎన్నోసార్లు బండబూతులు తిట్టాను. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఓ ఆటోలో వెళ్ళి ఒక రౌండ్ వేసిరా. ఇక మీదట నన్ను ఎవడో చేపల బండి పిలవరు. రే రమేష్, ఏంటి కుమారు, కొత్త ఆటోనా? అవునమ్మా. రే రమేష్, ఆటో ఎలా ఉంది? రే, ఈ ఆటో ఎవరిదిరా? నాదేరా, మా నాన్న కొనిచ్చాడు. రా రమేష్, రౌండ్ వేసి వద్దాం. వస్తున్నా. రా రమేష్. సూపర్ గా ఉంది కుమారు. కొత్తది మామా, టీవీఎస్ కంపెనీ లేటెస్ట్ మోడల్. ఇటు చూడు, సెల్ఫ్ స్టార్టర్, సెల్ ఫోన్ చార్జర్, వాటర్ క్యాన్ స్టాండ్. నాకెందుకు పనికిరాడు అనుకున్న మా నాన్న టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఓ రౌండ్ వేసి వద్దాం. చిన్న పార్టీ కూడా చేసుకుందాం మావా. రమేష్,
ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. కని పెంచి పెద్ద చేసిన మా నాన్న అర్థం చేసుకోవడానికి నీళ్ళు పట్టిందిరా. నా టైం బాగుందిరా. ఆ దేవుడు మా నాన్న అర్థం చేసుకునేలా చేశాడు. కానీ నీకేం అర్థం కావట్లేదు. నాకేం అర్థం కావాలి? అదే ఆ ప్రియా మ్యాటర్. ఆ అమ్మాయి నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదుగా. అది వదిలేరా. ఏంట్రా ఏమడిగినా వదిలేమంటావు? ఆ అమ్మాయి టెన్షన్ అవటంలో తప్పే ఉందిరా. ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయి చేతిలో కాండం పెట్టుకుని మాట్లాడితే టెన్షన్లో అలాగే చేస్తారా. టెన్షన్ అవ్వకపోతేనే రా తప్పు. అందుకని తెలియదని చెప్పేస్తుందా? రేయ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందిరా అబ్బాయి? గొడవ నుంచి లవ్వు రావచ్చురా, కానీ లవ్వు చేసుకున్నా గొడవలు రాకూడదు. మనలో మనమాట రా. నీ రేంజ్ ఏంటి, ఆ అమ్మాయి రేంజ్ ఏంటిరా? ఎన్నిసార్లు నువ్వు చూడటానికి మీ ఇంటికి వచ్చింది? నీ మీద నమ్మకమే లేకపోతే నీ చేయి పట్టుకొని నువ్వు పిలిచిన ప్రతి చోటకి వచ్చేదా? చాలా మంచి అమ్మాయిరా. నువ్వంటే తనకు ప్రాణం. రేయ్ ఇప్పుడు ఈ బండిలో పూలు తీసుకెళ్తావు అనుకో, పూల వాసన వస్తుంది కదా. అలాగే రొయ్యలు తీసుకెళ్తావు అనుకో, రొయ్యల వాసన వస్తుంది. అదే పేడ తీసుకెళ్తుంటే పేడ వాసన వస్తుంది. ఎక్కించుకున్న సరుకుని దించేసి ఒక్కసారి కడిగేస్తే వాసన పోతుంది అబ్బాయి. మ్యాటర్ బండిలో లేదు మావా, ఎక్కించుకున్న సరుకులో ఉంటది. అందుకని నీ మనసులో ఉన్నదంతా తుడిచేసి వెళ్ళి జరగాల్సిన పని చూడు. నాకు తెలిసి ఇక మీదట అమ్మాయే నీ జీవితంలో చంద్రుడు, సూర్యుడు, టార్చ్ లైట్, ట్యూబ్ లైట్, మిడ్ నైట్. అర్థమైందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? డైరెక్ట్ గా వెళ్ళి కలువు అబ్బాయి. ఆ అమ్మాయి కోసం కొన్ని గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వు. తప్పు ఎవరు చేయర్రా, కానీ క్షమించగలగాలి. వాడే మనిషి. అర్థమైందా? సన్నాసోండి నేనే సెటరేట్ అయ్యాను, నీకేంట్రా? ఏంట్రా అన్ని చక్కదిద్దుకుంటారా? ఆల్ ది బెస్ట్ రా. ఒకటి బలిస్తే నలుగురు బతుకుతారు అనుకుంటే బలిచే. రవికి ప్రేమ ఎక్కువైనట్టుంది. బచ్చగాళ్ళని లేపేయడానికి కత్తి పట్టడం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా లేదు. రమేష్ రాడా? వస్తాడు. వచ్చేస్తాడు కదా. వచ్చేస్తాడు. ఏట్రా? He will come. డబ్బులు తర్వాత ఇస్తాను. అలాగే రోజు లేటుగా వస్తావు కదా, ఇవాళ ఏం తొందరగా వచ్చావు? బండి ఇప్పుడు తీయద్దు, నేను చెప్పిన తర్వాత తీయచ్చు కదా. సరే
ఈ అన్నకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? మరో మార్గం లేదు. లేపే ఇలా రా. వాళ్ళు లేకపోతే నువ్వు లేపే. సరే అన్న.